ప్రేక్షక వీక్షక మహాశైలకు అందరికీ ఈ సమాధాన సామ్రాట్ తరపున ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లించుకుంటున్నామండి. ముఖ్యంగా ఆర్య ద్రావిడ సిద్ధాంతం గురించి ఈరోజు మాట్లాడడం జరుగుతుందండి. గత కాలంలో భాస్కర్ రాజు గారు, ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు ఆర్య ద్రావిడ సిద్ధాంతం లేదు అని, ఆర్యులు మన భారతదేశంలో పుట్టినవారు అని, ఆర్యులు మన భారతదేశంలో ఉద్భవించిన వారు అని ప్రతిపాదించారు. దానికి ధీటుగా అనిల్ గారు ఆర్యులు అనేవారు బయట దేశం నుంచి వచ్చారని, వచ్చి ఇక్కడ స్థిరపడ్డారని, వాళ్ళ సంతానం అలాగా ఇప్పటిదాకా ఉంది అని ఆయన ప్రతిపాదించారు. కాబట్టి ఆర్య ద్రావిడ సిద్ధాంతం లేదు అని ఒక పక్క, ఆర్య ద్రావిడ సిద్ధాంతం ఉంది అనే ఒక పక్కన, వీళ్ళిద్దరు ఇరువురు సంభాషణలోని ఏది నిజం అని నిగ్గు తేల్చడానికి జడ్జిగా నేనున్నాను, అవతల పక్క అభిమన్యు గారు ఉన్నారు. కాబట్టి వీరికి వాళ్ళ సమయంలోని 15 నిమిషాలు అని అనుకున్నాము. కాబట్టి కొన్ని చేంజెస్ జరిగాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని మరి వారి సమయాన్ని వినియోగించుకొని ఈ ప్రోగ్రాంలోని ప్రతి ఒక్కరూ సిద్ధాంతపరంగా ఉండాలని కోరుతూ ప్రతి ఒక్కరూ వీక్షించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం అండి. నమస్కారం అండి అభిమన్యు గారు. నమస్కారం అండి. జై భారత్. వందనాలు. అంటే ఇప్పుడు నాయుడు గారు చెప్పిన విధంగానే మేము సామరస్యపూర్వకంగా, స్నేహపూర్వకంగా అటువంటి ఆరియన్ ఇన్వేషన్ థియరీ అనేటువంటి ప్రతిపాదనను తీసుకొస్తున్నటువంటి మన సోదరులైన జాన్ గారు, అనిల్ గారు వారి యొక్క ప్రతిపాదనలో ఏవైనా ప్రశ్నలు గనక మా గురువు గారు అయినటువంటి భాస్కర్ రాజు గారికి, మా సోదరుడు అయినటువంటి మధుకర్ గారికి ఏదైనా ప్రశ్నలు ఉంటే వాటిని సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి, అలాగే వాళ్ళ సందేహాలు నివృత్తి జరిగిన తర్వాత ఒకవేళ మన అనిల్ గారికి అండ్ జాన్ గారికి ఏవైనా ప్రశ్నలు ఉంటే ఆ ప్రశ్నల్ని కూడా స్వీకరించి మా వల్ల మాకు తెలిసినటువంటి సమాధానాన్ని తెలుపడానికి గురువు గారు, మధుకర్ గారు ఉన్నారండి. ఇవాళ జరుగుతున్నటువంటి లైవ్ లో నాయుడు గారు కానీ, నేను కానీ మా పాత్ర కేవలం మేము హోస్టులుగానే వ్యవహరిస్తాం. మేము డిస్కషన్ లో పార్ట్ కాదండి. మేము కేవలం ఇరువైపులా చర్చ సమయంలో జరుగుతుందా, స్నేహపూర్వకంగా జరుగుతుందా అని చూడడం మాత్రమే మా యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఇక నేను ఎక్కువగా సమయం తీసుకోకుండా నలుగురు మన వక్తలను వేదికను పంచుకోవాల్సిందిగా కోరుతున్నానండి. జై భారత్. సరే అండి, మనం ఆహ్వానించుకుందాం అండి అందరినీ. ఎవరో ఒకరు సామ్రాట్ గారు మీరు ఆహ్వానించండి అందరినీ. ముఖ్యంగా భాస్కర్ రాజు గారికి మొట్టమొదట ఆహ్వానం తెలియజేసుకుంటున్నాం. నమస్తే సార్. భాస్కర్ రాజు గారు నమస్కారం సార్. నమస్తే అండి. నమస్తే అందరికి. రెండవదిగా మధుకర్ తమ్ముని కూడా ఆహ్వానించుకోవడం జరుగుతుంది. నమస్తే సార్. థ్యాంక్ యూ. అదే ముఖ్యంగా మరి మన బ్రదర్ అనిల్ కుమార్ గారు రావాల్సిందిగా కోరుచున్నాం. బ్రదర్ అనిల్ కుమార్ గారు, ప్రభు పేరట మీకు, మీ కుటుంబ సభ్యులకు వందనాలండి. అలాగే జాన్ కొయ్య గారు మరి ఇక్కడ వచ్చి ఉన్నారు కాబట్టి జాన్ కొయ్య గారు నమస్కారం అండి. వందనాలండి. నమస్కారం. చెప్పండి సార్. ఫస్ట్ భాస్కర్ రాజు గారు మొదట మీరు మాట్లాడతారా? లేదండి, గురువు గారు ఏం మాట్లాడరు. మొదట మీరు సిద్ధాంత ప్రతిపాదన మొదలు పెట్టండి. మనం ఇప్పటికే చాలా లేట్ అయ్యాము, 20 నిమిషాలు అయిపోయింది. కాబట్టి జాన్ గారు, అనిల్ గారు ప్రతిపాదన మొదలు పెడతారు. ఆర్ యు రెడీ? yes. క్యారీ ఆన్. అంటే చెప్పండి సత్య గారు, అభిమన్యు గారు, ఈ ప్రతిపాదన ఎలా ఉండాలో నేను కొంచెం గిస్ట్ ఇస్తాను వాళ్ళకి. ఎందుకంటే దాన్ని బట్టి వాళ్ళు చెప్పడం చాలా ఈజీ అవుతుంది. అంటే ప్రతిపాదన ఇప్పుడు ఎప్పుడైనా ఒక చర్చ జరిగినప్పుడు ఒక ప్రతిపాదన జరుగుతుంది. ఆ ప్రతిపాదన ఇది అని మనం డిసైడ్ అయిన తర్వాత దాని మీద చర్చ జరుగుతుంది. సో జనరల్ గా డిబేట్లు అలా ఉంటాయండి.
సో ఇప్పుడు ఆర్య ద్రవిడ సిద్ధాంతం అని మీరు అంటున్నారు కదా, అది ఆర్య ద్రవిడ సిద్ధాంతం అంటే ఏమిటి, అది మాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి. అంటే ఆర్య ద్రవిడ సిద్ధాంతం అని మీరు చెప్తున్నప్పుడు అది ఏమిటి? అంటే ఎవరో కొందరు బయట నుంచి ఇండియాకు వచ్చారని చెప్తున్నారు. సో ఎవరు వచ్చారు అది మాకు క్లారిటీ ఇవ్వండి. ఎప్పుడు వచ్చారు అది క్లారిటీ ఇవ్వండి. వచ్చి కానీ రాకముందు కానీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అది ప్రతిపాదన ఇవ్వండి. తర్వాత ఈ థియరీని ఎవరు ప్రతిపాదించారు, ఎప్పుడు ప్రతిపాదించారు, దీని మీద క్లారిటీ ఇవ్వండి. మీరు మాట్లాడతారు, మేము ఇంకేం మాట్లాడడం, మేము మ్యూట్లో ఉంటామండి. ఓకే ఓకే డన్ అండి. అనిల్ గారు, హలో అనిల్ గారు, స్క్రీన్ షేర్ చేయనా? అనిల్ గారు మాట్లాడండి. నేను ప్రతిపాదన చేసేటప్పుడు అవతలి వారు మరి అవసరమో లేదో మీరు చూసుకోండి. దాన్ని బట్టి ప్రతిపాదన నాకు ఎంత టైం ఇస్తున్నారండి ప్రతిపాదనకి సార్? టేక్ యువర్ ఓన్ టైం. మీకు ఎంత టైం కావాలి? టేక్ యువర్ ఓన్ టైం. ఒక్క నిమిషం అభిమన్యు, ఒక్క నిమిషం. మీరు ఎంత టైంలో కంప్లీట్ చేయగలరు సార్ మీరు? అంటే అవతల వైపు జడ్జి గారు టేక్ యువర్ ఓన్ టైం అన్నారు కాబట్టి నేను చాలా త్వరగా అతి తక్కువ సమయంలో నేను నా ప్రతిపాదనని అంటే గంటలు చెప్పకుండా త్వరగా ముగిచ్చేస్తానండి. ఓకే, అదే ఓకే, చెప్పండి సార్. జాన్ సార్, ఒకసారి నేను చేస్తాను. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం రావట్లేదు. ఒక్క నిమిషం అండి. 1 minute. సారీ ఫర్ ద డిలే. ఒక్క నిమిషం సార్, చిన్న అంటే ఆ పీడిఎఫ్ తయారు చేసాము, అది ఇక్కడ పేస్ట్ చేసేస్తే గురువు గారు మీ ఛానల్లో లైవ్ రావట్లేదండి. మన ఛానల్ ధర్మ మార్గంలో లైవ్ రావట్లేదు. వస్తుందండి. లేదు సార్, నేను ఇప్పుడు ఓపెన్ చేశాను, అందుకే డౌట్ వచ్చి. వస్తుంది. Just now I got a call. Yeah, fine. Anil garu, you can start చేయమంటారా? Yes. ఈ ఆర్య ద్రవిడ సిద్ధాంతం అంటే ఏంటి అనేది మన ప్రత్యర్థి అయిన గౌరవ వక్త గారు డాక్టర్ ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు అడగటం జరిగింది. అసలు ఈ ఆర్య ద్రవిడ సిద్ధాంతం అంటే ఏంటి అంటే, ఆర్య ద్రవిడ సిద్ధాంతం అంటే ఆర్యులు అనే కొంతమంది క్రీస్తు పూర్వం 1900 సంవత్సరాలు బీసీ ఆ సంవత్సరం నుండి మరి క్రీస్తు శకం 5వ శతాబ్దం దాకా కూడా ఆర్యులు అనే కొంతమంది మన భారతదేశంలోకి వలస వచ్చారు అనేది ఆర్య ద్రవిడ సిద్ధాంతం యొక్క మొట్టమొదటి ప్రతిపాదన అవుతుంది. తర్వాత ఈ ఆర్య ద్రవిడ సిద్ధాంతంలోని ఈ ప్రతిపాదన మనం చూస్తే అనిల్ గారు ఒక్క నిమిషం. అనిల్ గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది బ్రదర్, ఒక పని చేయండి మీరు. ఒక నిమిషం జాన్ కోయ్య గారు, అనిల్ గారు ఒకసారి మీ వాయిస్ చెక్ చేసుకోండి. ఒకసారి మీ వాయిస్ క్లారిటీ లేదు. హలో అనండి, సార్ మాట్లాడండి. అనిల్ గారు బ్రేక్ అయింది. అనిల్ గారు వస్తున్నారు కొద్దిగా, అదే వచ్చారు రండి. ఎస్ ఓకే రైట్ కంటిన్యూ. ఒక చిన్న ఇంటరప్షన్ అండి, ఇఫ్ యూ డోంట్ మైండ్. మీరు ఏం చేస్తున్నారంటే ఏదో ప్రెజెంటేషన్ ఇస్తున్నట్టున్నారు. మేము ప్రెజెంటేషన్ల గురించి అడగట్లేదండి, ఆర్య ద్రవిడ సిద్ధాంతం అంటే ఏమిటి అని అడుగుతున్నాం. దానికి క్లారిటీ ఇవ్వండి ముందు, తర్వాత మనం ఋగ్వేదం అవన్నీ వెళ్దాము. క్లారిటీ ఒకసారి ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు ఒక్క నిమిషం. ఆయన ఏం చెప్తున్నారో ఆయన చెప్పాల్సిందే, ఆయనకి మనం టైం ఇచ్చేసాం. ఆయన ఏం చెప్తాడో ఒకసారి మీరు విని మీరేం చెప్పాలనేది మీరు చెప్పండి. మీరు భాస్కర్ రాజు గారిని మ్యూట్ చేయండి, మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం నోట్ చేసుకుంటాం మేము.
కాకపోతే గురుగారు ఆర్య ద్రవిడ సిద్ధాంతం ఏంటో తెలిస్తే కదా మేము మాట్లాడతాము, దాని ప్రతిపాదన ఏంది. అదే భాస్కర్ గారు అదేనండి, భాస్కర్ గారు అదే ఆయన మొత్తం చెప్పినామండి. ఆయన ఏంటనేది ప్రమోషన్ ఇచ్చేమానండి, మీరు వెయిట్ చేయండి. మీరు భాస్కర్ రాజు గారిని మ్యూట్ చేసేయండి. ఓకే ఓకే ఓకే, అనిల్ కంటిన్యూ చేయండి. అనిల్ గారు మీరు కంప్లీట్ చేయండి. మీరు కంప్లీట్ చేశాక మా గురువు గారు నోట్ చేసుకొని ప్రశ్నలు అడుగుతారు. సార్ అమ్మాయి అడుగులు ఇప్పుడు క్లియర్ గా ఉందా? ఓకే, క్లియర్. ఓకే, అయితే ఋగ్వేదం 6వ మండలం 27వ సూక్తంలో మనకి కొన్ని మంత్ర తాత్పర్యాలు ఇలా కనపడుతుంటాయి. 4వ మంత్రం, ఋగ్వేదం 6వ మండలం 27వ సూక్తం 4వ మంత్రంలో, ఇంద్ర నీవు వరసికాసురుని పుత్రులను వధించిన తీరు మాకు అవగతము కాలేదు. బలపూర్వక నిప్పిట్టమగు నీ వజ్రధ్వని మాత్రమునకే బలిష్టములకు వరసిక పుత్రులు అసువులు బాసినారు. ఇక్కడ వరసికులు అని ఎవరైతే చెప్పబడుతున్నారో ఈ వరసికులు ఎవరో కాదండి, వీళ్ళు పరసికులు, పర్షియన్స్. ఎందుకంటే ఈ జెండవెస్టా భాషలో కానీ లేకపోతే ఓల్డ్ పర్షియన్ కానీ తీసుకుంటే లింగ్విస్టికల్లీ మనం చూసుకుంటే రెండు ఇంటర్చేంజబుల్. అక్కడ ఓల్డ్ పర్షియన్ లాంగ్వేజ్ లేకపోతే ఓల్డ్ మన అవెస్టర్న్ జెండవెస్టా భాష తీసుకుంటే అక్కడ అస్పా ఈజ్ ఈక్వల్ టు ఇండియాలో అస్పా ఈజ్ అస్వా. సో అందుకని 5వ మంత్రం, ఇంద్రుడు చయమాన రాజు యొక్క అభ్యవర్తి నామక పుత్రులను ధన ప్రదానము చేయుతూ పరసికాసురుని పుత్రులను వధించినాడు. హరియూప నది లేక నగరపు పూర్వ భాగమున వసించిన వరసిక గోత్రజుడగు వృచివాన్, అంటే వరసిక గోత్రజుడు పర్షియా గోత్రానికి చెందిన వారు పుత్రులు ఇంద్రుడు పరమర్చినాడు. అప్పుడు ఉపరి భాగమున ఉండి పరసికుని శ్రేష్ఠ పుత్రులు ఆ భయమున చచ్చినారు అని ఇక్కడ వీళ్ళు ఏంటంటే హరియూప నది దాటాము. ఇది హరిరుద్ అనే నది ఇప్పటికీ మనకి ఇరాన్ లో అరియా ప్రాంతంలో మనకి దొరుకుతుంది. హరిరుద్ లేకపోతే హరియూప అంటే ఆ నది పేరు, హరి యూపము అంటే అక్కడ ఒక యూప స్తంభం ఉండేది అని దాని అర్థం. బహుజన ఆహుత ఇంద్ర యుద్ధమున నిన్ను గెలిచి అన్నము యశము సాధించవలసిన వారు, యజ్ఞపాత్రలను భగ్నము చేసిన వారు, కవచములు ధరించిన వారు వరసికుని 130 మంది పుత్రులు యవ్యావతి హరియూప వద్ద వచ్చి ఏకకాలమున అంటే ఇక్కడ ఏమంటారంటే మేము పర్షియా దేశాన్ని దాటి మేము వచ్చాము అనే విధంగా మాకు ఇక్కడ కొన్ని ప్రూఫ్స్ కనపడుతున్నాయి. సో మా ప్రతిపాదనలో ఇది కూడా ఉంటుందండి. నెక్స్ట్ దీనికి వెళ్తే ఆరియన్స్ కమింగ్ టు ఇండియా. ఆరియన్స్ మరి ఇండియాకు వచ్చి ఏం చేశారు అంటే ఋగ్వేదం 1వ మండలం 51వ సూక్తం 8వ మంత్ర తాత్పర్యం మనం చూస్తే, ఇంద్ర ఆర్యులు ఎవరో తెలుసుకొనుము, దస్యులు ఎవరో గ్రహించుము. ఇక్కడ ఆర్యులు వేరు దస్యులు వేరు అని చెప్తున్నారండి. ఆర్యులు ఎవరో కనుగొనుము, దస్యులు ఎవరో గ్రహించుము, యజ్ఞకర్మలు భగ్నము చేయు వారిని శాసింపుము, యజమానులు ఉత్సాహపరచుము, అన్ని పనులు చేసిన ఇంద్రుని కీర్తింతుము అని మనకి ఇక్కడ కనపడుతుంది. అంటే ఆర్యులు వేరు మరి దస్యులు వేరుగా కనపడుతుంది. ఇది కూడా మా ప్రతిపాదనలో ఒక పాయింట్ ఉంటుందండి. సో ఋగ్వేదం 1వ మండలం 130వ సూక్తం 7వ మంత్రం దాంట్లో ఏముంటుందంటే, ఇంద్ర నీవు వజ్రమును నాట్యము చేయించగలవు, నీవు హవిస్సులను అర్పించు యజమాని కొరకు 90 శత్రు నగలమును కాల్చినావు. ఇది ఆరియన్స్ ఎప్పుడైతే భారతదేశంలోకి ఎంటర్ అయ్యారో అక్కడ మరి చాలా బాగా డెవలప్ అయిపోయి ఉన్న ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లేకపోతే సింధు నది నాగరికతలోని ఈ 90 నగరాలు అని మనకు కనపడుతున్నాయి. ఒకవేళ 90 నగరాలు కాకపోతే మరి ఇంకా ఇవి ఏ నగరాలు, మన భారతదేశంలో ఈ నగరాల పేర్లు ఏంటి, దాని లిస్ట్ ఏంటి, మరి దాని గురించి కూడా మనం మాట్లాడాల్సి ఉంటుంది. శత్రు సంహారకమగు వజ్రమున యజమాని యొక్క శత్రువులను హతమార్చినావు. సరే నెక్స్ట్ అందులోనే ఋగ్వేదం 2వ మండలం 19వ సూక్తం ఏముంటుందంటే, తన సారథియగు కుత్స రాజర్షి కొరకు దీప్తవంతుడగు ఇంద్రుడు అశుష కువయు తను వశపరుచుకున్నాడు. దివోదాసు కొరకు ఇక్కడ బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్ దశరథ్య యుద్ధంలో వాళ్ళ రాజు అయిన దివోదాసు కొరకు శంబరుని 99 నగరములు భగ్నము చేసినావు. సో ఈ 99 నగరములు ఎక్కడున్నాయి? ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కాకుండా ఇంకా ఏమై ఉంటుంది? ఇది ఆరియన్ ఇన్వెన్షన్ థియరీ గురించి కాకుండా ఇంకా దేని గురించి రాసి ఉంది? ఇంకా ఋగ్వేదం 2వ మండలం 14వ సూక్తంలోకి వెళ్తే ఇక్కడ మనకి 100 కనపడుతుంది. చూడండి, ఆధ్వర్యులారా ఇంద్రుడు ప్రస్తరము వంటి వజ్రాయుధమున శంబరుని నగరములను చిన్న భిన్నము చేసినాడు. అతడు వర్చుని 100,000 పుత్రులను, 100,000 అంటే 1 lakh
1 lakh మనిషిని మరి చంపినట్టుగా మరి కనపడుతుంది. ఇట్టి ఇంద్రుని కొరకు సోమము సిద్ధము చేయుడి అంటే వీళ్ళు యజ్ఞాలు యాగాలు చేసి హోమ డ్రింకర్స్ లేకపోతే సోమరసము తాగేవారుగా మనకు కనపడుతున్నారు. ఋగ్వేదం 6వ మండలం 31వ సూక్తం 4వ మంత్ర తాత్పర్యం చూస్తే ఇంద్ర నీవు దస్యు సంబరాసురుని 100 నగరములు 100 నగరాలు 100 నగరములు చిన్న భిన్నము చేసి ఉన్నావు. ప్రజ్ఞావంత అభిషుష సోమ క్షేత్ర ఇంద్ర ఇప్పుడు అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఈ దివోదాసే బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్ దశరథ్య యుద్ధంలోనే ఉన్న ఇక్కడ మరి 100 నగరాలు ఇవి ఆ కాలంలో మరి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సింధు నది నాగరికత కాకుండా మరి ఇంకేమై ఉంటుందని నా క్వశ్చన్, అలాగే మా ప్రతిపాదన కూడా. సో ఇక్కడ నెక్స్ట్ వస్తే ఋగ్వేదం 6వ మండలం 12వ సూక్తం 6వ మంత్రం చూద్దాము. ఇంద్రాగ్నులారా, ఇంద్రుడు అగ్ని ఇద్దరికి చెప్తున్నారు, ఇంద్రాగ్నులారా మీరు ఒక్కొమ్మడిగా దాడి చేసిన దాడికి దస్యుల అంటే దాసుల 90 నగరములు గడగడలాడినవి. ఋగ్వేదం 10వ మండలం 22వ సూక్తం 8వ మంత్రం యొక్క తాత్పర్యం మాకు నలుదిక్కుల యజ్ఞశూన్య దస్య బలములు ఉన్నవి. అంటే ఈ దస్యులని ఇండియాలోకి వచ్చిన తర్వాత ఈ ఆర్యులు వాళ్ళ సైన్యంలో కూడా ఉంచుకున్నట్టుగా మనకి ఇక్కడ క్లియర్ గా ఋగ్వేదంలో దాఖలాలు కనపడుతున్నాయి. వారు దేనిని విశ్వసించరు, ఎవరు దస్యులు, వారు శృత్యాది కర్మ రహితులు, అసురీ ప్రకృతులను గట్టిగా గుర్తుంచుకోవాలి. శత్రునాశక ఇంద్ర అంటే వాళ్ళు యజ్ఞ యాగాదులు చేయని వారిని దస్యులు అన్నారు. ఈ దస్య జాతిని నాశనము చేయుము. 10వ మండలం 22:8. నెక్స్ట్ అండి ఆర్యన్ సెటిల్మెంట్. ఆర్యన్ ఎలా సెటిల్ అయ్యారు, ఎలా వచ్చారు ఏంటి అని మనం చూస్తే మన భారతదేశంలో ఢిల్లీ మన క్యాపిటల్ సిటీ అయిన ఢిల్లీకి 67 కిలోమీటర్ల అవతల సినోలి అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఆ సినోలి అనే ప్రాంతంలో ఒక శ్మశాన వాటిక మనకి తవ్వకాల్లో దొరికింది. 2005వ సంవత్సరంలో మొట్టమొదటిగా దొరికింది. కానీ మరి ఏదో కారణాల వల్ల మరి ఆ తవ్వకాలని ఆపేసి 2018వ సంవత్సరంలో మళ్ళీ మొదలు పెట్టినప్పుడు అక్కడ వీరికి రథములు, ఆ రథాలు ఎలా ఉన్నాయంటే గుర్రాన్ని కట్టేయగలిగే లాంటి రథాలు ఉన్నాయి. మరి మనం సింధు నది నాగరికత యొక్క హిస్టరీ మనం క్లియర్ గా చూస్తే సింధు నది నాగరికత వారికి గుర్రం అంటే ఏంటో తెలియదు. సింధు నది నాగరికత వారు వారి బండ్లకి లేకపోతే వారి రథాలకి వాళ్ళు ఎద్దులు కట్టుకున్నారే గాని వాళ్ళు గుర్రాలని కట్టుకోలేదు. సో మన భారతదేశానికి నేటివ్ యానిమల్, మన భారతదేశానికి ఇక్కడికి చెందిన జంతువు గుర్రం కాదు. ఈ ఆర్యులు భారతదేశానికి వచ్చేటప్పుడు ఈ గుర్రాన్ని అంటే పెద్ద సైజ్ గుర్రాన్ని, పెద్ద పొడుగు కాళ్ళు ఉన్న గుర్రాన్ని, ఒక రథాన్ని లాగగలిగిన బలమైన గుర్రాన్ని ఆర్యులు మన భారతదేశానికి తీసుకొని వచ్చారు అనేది కూడా మా ప్రతిపాదన ఉంటుంది. ఇండియా ఫస్ట్ హార్స్ డ్రాన్ చారియట్. నెక్స్ట్ దాంట్లో మీకు కనపడుతుంది. దీన్ని మరి డిస్కవరీ ఛానల్ వారు ఇది డిజైన్ కూడా చేసి చూశారు. అలాగే మనం చాల్కోలిథిక్ పెయింటింగ్స్ నెక్స్ట్ దాంట్లో చూస్తే ఈ చాల్కోలిథిక్ పెయింటింగ్స్ గుహల్లో ఉన్న ఈ పెయింటింగ్స్ లో కూడా మనకి ఇలాంటి రథమే కనపడుతుంది. మరి ఇలాంటి రథమే మరి ఆర్యులు భారతదేశానికి తీసుకొచ్చినట్టుగా BC 1900 ఆ కాలంలో మరి తీసుకొచ్చినట్టుగా మనకి క్లియర్ గా దాఖలాలు మనకి గుహల్లో ఉన్న చాల్కోలిథిక్ పెయింటింగ్స్ వల్ల కనపడుతున్నాయి. ఈ చాల్కోలిథిక్ పెయింటింగ్స్ లో మనం చూసినట్టయితే ఇక్కడ ఆర్యులకి ద్రవిడులకి అంటే ఆర్యులకి దస్యులకి నెక్స్ట్ దాంట్లో యుద్ధాలు జరిగిన దాఖలాలు కూడా మనకు కనపడుతున్నాయి. ఇవి క్లియర్ గా కేవ్ పెయింటింగ్స్ లో మనకు కనపడుతుంటాయి. ఇలాంటి కేవ్స్ ఇలాంటి పెయింటింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే నేను ఇండియా మ్యాప్ పెట్టాను. ఇక్కడ ఈ మ్యాప్ లో మీకు రెడ్ కలర్ ఈ ప్రాంతాలు ఏవేవైతే చూపించానో అక్కడ ఉన్న బండల మీద అక్కడ ఉన్న గుహల్లో ఇవన్నీ మీకు క్లియర్ గా ఇలాంటి పెయింటింగ్స్ ఆర్య ద్రవిడ సిద్ధాంతానికి చెందిన పెయింటింగ్స్ ఈ దస్యులు అనబడిన వాళ్ళు గీసినట్టుగా మనకి క్లియర్ గా దాఖలాలు కనపడుతున్నాయి. ఇంకా క్లియర్ గా మీకు చెప్పాలంటే ఒక లిస్ట్ పెట్టాను. ఏ ప్రాంతంలో ఏ గుహల్లో ఏ రాష్ట్రాల్లో ఈ బొమ్మలు ఉన్నాయి ఇలాంటివి ఈ రథాలతో వచ్చి యుద్ధాలు చేసినట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ దాంట్లో చూడండి, మరి గుర్రాలు మొట్టమొదటిసారి మన భారతదేశంలో తీసుకొని వచ్చినప్పుడు మరి ఈ గుర్రాలతో వచ్చిన వారితో ఒక జాతి వారు యుద్ధం చేస్తున్నట్టుగా మనకి ఈ పెయింటింగ్స్ లో కూడా కనపడుతూ ఉంటాయి. తర్వాత మళ్ళీ ఈ గుర్రాన్ని కట్టి తెచ్చిన నెక్స్ట్ దాంట్లో గుర్రాన్ని కట్టి తీసుకొచ్చిన ఈ రథాల పెయింటింగ్స్ ఇవన్నీ మనకు కనపడుతున్నాయి. తర్వాత ఇదే సినోలిలో మనకి దొరికిన ఈ శ్మశాన వాటికలో దొరికిన ఈ శవాలు గాని లేకపోతే వాటి శవపేటికలు గాని చూస్తే దీనికి మరియు సింధు నది నాగరికతలో ఉన్న వారి వాళ్ళ పేటికలు ఎప్పుడు యూజ్ చేయలేదు. సో ఈ శ్మశాన వాటికి మరి సినోలిలో దొరికిన ఈ శ్మశాన వాటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఆక్వర్డ్ కలర్డ్ పాటరీ యూజ్ చేశారు వీళ్ళు. ఆక్వర్డ్ కలర్డ్ పాటరీ
సో అలాగే వీళ్ళు ఇండో గ్యాంజెటిక్ ప్లేన్స్ మీద ఉండేవాళ్ళు. నెక్స్ట్ దాంట్లో చూస్తే వీళ్ళు కాపర్ తో తయారు చేయబడిన యాంటీనా సాడ్స్ కూడా భారతదేశానికి మొట్టమొదటిసారి తీసుకొచ్చినట్టుగా కనపడుతుంది. అదే కాకుండా వీళ్ళు ఆక్వర్డ్ కలర్ పాటరీ కూడా తయారు చేసుకునే, అంటే విభిన్నమైన కల్చర్ కలిగిన వారు. నెక్స్ట్ ఫోటోలో వారి సమాధులు నేను చూస్తాను చూడండి. ఇవే సమాధులు. మరి దీనికి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో దొరికే సమాధులకి ఎందుకు ఇంత వ్యత్యాసం ఉందంటే, వీళ్ళు ఇండస్ వ్యాలీకి చెందిన ఆ ద్రవిడులు కాదు, వీళ్ళు తర్వాత కాలంలో వలస వచ్చిన ఆర్యులు. వీరి ఇటుకల సైజు మరియు సింధు నది నాగరికతలో ఉన్న వారి ఇటుకల సైజు లో కూడా చాలా డిఫరెన్స్ ఉంది. వీళ్ళు చనిపోయిన తర్వాత వీరి సామాన్లు, వీరి పూజలు, ఇందులో పెరుగు, నెయ్యి, ఘృతము, పాలు, మరి ఋగ్వేదం 10వ మండలంలో చెప్పిన విధంగానే మరి మనకి దొరుకుతుంది ఈ బరియల్ పిట్స్. నెక్స్ట్ దాంట్లో చూస్తే మీకు ఒక ఐడియా వచ్చేటట్టుగా మీకు చూపిస్తున్నాను. సో నెక్స్ట్ వెళ్ళిపోదామండి. సో వీళ్ళు కాపర్ తో తయారు చేసిన ఈ సింబల్స్ ఇవన్నీ ఆరియన్ సింబల్స్, ఇండో ఆరియన్ సింబల్స్. నెక్స్ట్ దాంట్లో సార్ ఆ ఇండో ఆరియన్ సింబల్స్ మనకి ఇలాంటి సింబల్స్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో, సింధు నది నాగరికతలో ఎక్కడా కూడా దొరకదు. సో ఈ బరియల్ టైప్ ఎలా ఉంది నెక్స్ట్ ఫోటోలో మీకు చూస్తే కనపడుతుంది. ఇది సింబాలిక్ బరియల్ ఇలా ఉంటుంది. వీళ్ళ సామాన్లు, వీళ్ళ పూజలు ఇవన్నీ పెట్టి ఒకే డబ్బాలో ఇద్దరిద్దరిని కూడా పెట్టి మనకి సినోలిలో దొరికాయి. ఇలాంటి బాక్సెస్ లో వీళ్ళు పెట్టేవాళ్ళు. నెక్స్ట్ తర్వాత కానీ ఈ కల్చర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో లేదు. కల్చర్ పరంగా చూస్తే వీళ్ళు కంప్లీట్లీ వేరే వాళ్ళు. తర్వాత ఋగ్వేదం 10వ మండలంలోకి వెళ్దాం ఒకసారి. ఋగ్వేదం 10వ మండలంలో ఇక్కడ 3వ మంత్ర తాత్పర్యంలో యజ్ఞమునకు ధాన్య, సోమ, పట్టు, పురోడాశ, ఘృతములను 5 పరికరాలు, అంటే ఇవన్నీ చనిపోయిన తర్వాత మంత్రాలు వగేరా ఇవన్నీ చేసి ఈ సినోలిలో ఉన్న ఈ శ్మశానంలో వీళ్ళని బరియల్ చేసేటప్పుడు, వీళ్ళని ఖననం చేసేటప్పుడు వీళ్ళని ఇందులో ఇవన్నీ పెట్టినట్టుగా మనకి క్లియర్ గా ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ దొరుకుతున్నాయి. నెక్స్ట్ ఫోటో ఋగ్వేదం 10వ మండలం 14వ సూక్తంలోకి మనం వెళ్ళి చూస్తే అక్కడ మరి బరియల్ కి సంబంధించిన మంత్రాలు కూడా మనకి ఇక్కడ క్లియర్ గా కనపడుతున్నాయి. ఇవి ఎందుకు మ్యాచ్ అవుతున్నాయి సినోలి తోటి? వీళ్ళు ఆర్యులు కాబట్టి. నెక్స్ట్ యాంటీనా సాడ్స్. వీళ్ళు భారతదేశానికి వచ్చినప్పుడు ఈ ఆర్యులు యాంటీనా సాడ్స్ తీసుకొని వచ్చారు. ఈ యాంటీనా సాడ్స్ అంటే ఇవి యాంటీనా షేప్ లో ఉంటాయి. ఇవి కాపర్ తో తయారు చేయబడ్డవి. ఈ కాపర్ తో తయారు చేయబడ్డ యాంటీనా సాడ్స్. నెక్స్ట్ దాంట్లో మనకి ఆర్యులు భారతదేశానికి వచ్చేటప్పుడు కొంతకాలం బ్యాక్ట్రియా అనే ఒక ప్లేస్, లేకపోతే బహ్లీకా, నెక్స్ట్ దాంట్లో బహ్లీకా అనే ఆ ప్రదేశంలో కొంతకాలం వలస ఉన్నప్పుడు అక్కడ తవ్వకాలు జరిగినప్పుడు బ్యాక్ట్రియా మెరిజువానా ఆర్కియాలజికల్ కాంప్లెక్స్ అంటారు దాన్ని. బ్యాక్ట్రియా మెరిజువానా ఆర్కియాలజికల్ కాంప్లెక్స్ లో దొరికిన ఈ యాంటీనా సాడ్స్, తర్వాత సినోలిలో దొరికిన యాంటీనా సాడ్స్ ఒకేలాగా ఉన్నాయి. ఇదే యాంటీనా సాడ్స్ మనకి యాంటీనా లాగా కనపడే ఈ కత్తులు మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నది నాగరికతలో ఈ ఆదిమ ద్రవిడులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటి షేప్ లో ఉన్నవి వాడలేదు. వీళ్ళు బయట నుంచి తెచ్చుకున్నారు. తర్వాత నెక్స్ట్ భాషాపరంగా కూడా ఈ ఆర్యులు వేరే వారుగానే కనపడుతున్నారు. భాషాపరంగా చూస్తే వీళ్ళు ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ సిస్టమ్, ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్టుగా మనకి చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఈ ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీలో ఇండో ఇరానిక్, హెలెనిక్, కెల్టిక్, ఇటాలిక్, బాల్టో, స్లోవిక్ అండ్ జర్మనిక్ భాషలు ఉంటాయండి. ఈ ఇండో ఇరానిక్ నుంచి వచ్చిందే ఓల్డ్ పర్షియా, అవెస్టా, ఆ తర్వాత సంస్కృతం భాష కూడా. నెక్స్ట్ మనం సింప్లిఫైడ్ స్టెమ్మా చూస్తే ఈ ఇండో ఇరానియన్ లో నుంచి ఆరియన్ లాంగ్వేజ్ వచ్చింది. ఆరియన్ లో నుంచి ప్రోటో ఇరానియన్, తర్వాత అవెస్టర్న్, ఓల్డ్ పర్షియన్, మనకి వేదిక్ సాంస్క్రిట్ మీకు రైట్ సైడ్ కనపడుతుంది. ఇవన్నీ ఒకేలాగా ఉంటాయి. ఈ భాషా పరంగా చూసిన ఈ ఆర్యుల భాషకి మరి ద్రవిడ భాషకి నెక్స్ట్ దాంట్లో చాలా చేంజ్ ఉంది. ఈ ఓల్డ్ పర్షియన్ లాంగ్వేజ్ నుంచి 2 భాషలు పుట్టాయి. ఒకటి అవెస్టా, అదే జెండవెస్టా అంటారు. ఇంకోటి వైదిక సంస్కృతము. ఈ జెండవెస్టా, ఈ అవెస్టా భాషని సంస్కరించబడిన తర్వాత ఈ సంస్కృతం భాషని సంస్కృతం అని పిలువబడడం జరిగింది. నెక్స్ట్ ఆదిమ పర్షియన్లు, ఇరాన్, వారి మత ఆచారాన్ని పాటించడానికి వాడిన భాష పేరు అవెస్టా. అవెస్టా అనే భాష మనకి గాథా అనే BC 1500కి చెందిన యాస్నాల్లో కనపడుతుంది. అవెస్టా భాషలో యాస్నా అంటే సంస్కృత భాషలో యజ్ఞ అంటారు. యాస్నా ఈజ్ నథింగ్ బట్ యజ్ఞ. ఇండో ఇరానియన్ సౌమా అంటే మరి సంస్కృతంలో హోమ, రైట్ అండి. సో ఇవన్నీ భాషా పరంగా చూసినా ఇది చాలా దగ్గరగా ఉన్నాయి. జెండవెస్టాలో ఉన్న ఒక మంత్రం చదివి వినిపిస్తాను. నెక్స్ట్ దాంట్లో చూడండి సార్.
జెండవెస్టాలో ఉన్న ఒక మంత్రం ఏంటంటే, అంటే భాషాపరంగా చూసినా వీళ్ళు వేరువేరుగా ఎందుకున్నారంటే, ఈ జెండవెస్టాలో ఉన్న పైన మంత్రం తం అమవంతం యజతం సురం దమోహు సవిస్తం మిత్రం యతైహి జోత్రభ్యో అని ఉంది. ఇదే మనం సంస్కృతంలో చూస్తే మక్కికి మక్కి సేమ్ డిట్టోకి డిట్టో, అంటే ఎక్కువ చేంజ్ ఏమి ఉండదు. తం అమవంతం యజతం సురం రమసు సవిస్థం మిత్రం యజై హోత్రభ్య, అంటే మిత్ర that strong mightily angel most beneficial to all creatures I will worship with libation becomes one rendered word for word in Sanskrit. ఇలా సాంస్క్రిట్ లో మనం తర్జుమా చేస్తే మనకి ఇలా కనపడుతుంది. సో సంస్కృత భాషకి కూడా మూలాలు ఉన్నాయి. సంస్కృత భాష మన భారతదేశంలో పుట్టినది కాదు, ఆర్యులు తీసుకొచ్చిన భాష. నెక్స్ట్ దాంట్లో అండి, అలాగే మనం న్యూమరికల్స్ 1 2 3 లెక్క 1 2 3 చూసినా కూడా జెండవెస్టా భాషలో ఐవా ద్వా త్రై చతుర్ పంచ సప్త అష్ట నవ దశ అంటాం. అలాగే మనం సంస్కృతంలో కూడా ఏకం ద్వ త్రై చతుర్ పంచ షష్ట సప్త అష్ట నవ దశ. అలాగే మరి మనం ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ లో చూస్తే మోనో అంటే ఏక, మోనో అంటే ఏక, ట్రై అంటే ద్వ, త్రై అంటే ట్రై, మరి క్వాడ్రీ అంటే ఇది ఇక్కడ చతుర్. అలా తర్వాత పెంటా ఈజ్ ఈక్వల్ టు పంచ. ఆ తర్వాత అక్కడ హెక్సా, ఇక్కడ షష్ట, అక్కడ సప్త, ఇక్కడ సప్త, అక్కడ అష్ట, అక్కడ ఆక్ట, అక్కడ నానో లేకపోతే నినో, ఇక్కడ నవ, అక్కడ డెక, ఇక్కడ ఇండియాలో సంస్కృత భాషలో దశ. ఇవన్నీ కూడా ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ నుంచి వచ్చిన సంస్కృత భాషే. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళైతే మరి ప్రపంచం మొత్తంలో వేద మంత్రాలు ఎందుకు వాళ్ళు పాటించలేదు, మన భారతదేశంలో ఉన్న దేవీ దేవతల్ని బయటికి ఎందుకు తీసుకెళ్లలేదు, మన కల్చర్ ని ఎందుకు బయటికి తీసుకెళ్లలేదు అనేది కూడా మా ప్రతిపాదన ఉంటుంది. అలాగే నేను ఇప్పుడు ప్రతి ఒక్కటి చదవను, కానీ జాన్ గారు నెక్స్ట్ వెళ్ళండి సార్. ఇవి భాషల్లో ఉన్న చాలా దగ్గర అంటే ఫాదర్ చూడండి, ఫాదర్ వెస్టర్న్ లాంగ్వేజ్ లో ఫాదర్, ఇక్కడ పితర్, మళ్ళీ ఇంగ్లీష్ లో చూస్తే ఫాదర్ అని వస్తుంది, గ్రీక్ లో పెథర్ అని వస్తుంది, లేకపోతే మదర్ మాతృ, బ్రదర్ భ్రాతృ. సో ఇవన్నీ చాలా దగ్గరగా కనపడుతుంటాయి. ఇవన్నీ మీరు తర్వాత ఫ్రీ టైమ్ లో చూసుకోవచ్చు. ఆ తర్వాత పర్షియా రాజు అయిన జర్క్సిస్ అనే రాజు మనకి బైబిల్ గ్రంథంలో కూడా కనపడుతుంటాడు. వీళ్ళు అచ్చమైన ఆర్యులు, వీళ్ళు పర్షియా దేశంలో ఉన్నారు, పర్షియా దేశాన్ని ఏలారు. దీన్ని జర్క్సిస్ దైవా ఇన్స్క్రిప్షన్ అంటారు. ఈ దైవా ఇన్స్క్రిప్షన్ XPH అని కూడా అంటారు. ఇది ఎక్కడుందండి ఈ దైవా ఇన్స్క్రిప్షన్? ఈ జర్క్సిస్ ఎక్కడ రాయించాడు, ఎక్కడ ఉంది అంటే దీని అడ్రస్ పెర్సపోలిస్ లో యాక్చువల్లీ రాయించాడు. ఇది ఇప్పుడు టెహరాన్ నేషనల్ మ్యూజియం లో ఉందండి. దీన్ని XPH అని అంటారు. నెక్స్ట్ దాంట్లోకి వెళ్తే ఇక్కడ ఓల్డ్ పర్షియన్ లాంగ్వేజ్ లో రాయించాడు. ఏం రాయించాడంటే భగవజ్రక ఔరమాస్దా హ్యా ఇమాం భూమిం అదా హ్యా అవాం ఆస్మానం అదా హ్యా మర్త్యం అదా హ్యా స్యాతిం అదా మర్తీయ అదా చైరస్యం జయతి యా అకునాస్ ఐవం అంటే మరి ఏవం ఏకం అంటే దవన్ పరుణం చేస్తే. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ద గ్రేట్ గాడ్ ఇస్ అవర్ హూ క్రియేటెడ్ దిస్ ఎర్త్, హూ క్రియేటెడ్ యాండర్ స్కై, హూ క్రియేటెడ్ మ్యాన్, హూ క్రియేటెడ్ హ్యాపీనెస్ అన్ని చెప్పుకుంటూ నెక్స్ట్ నేను ఆర్యుడిని అని చెప్పుకుంటాడు. కానీ ఒకవేళ వీళ్ళు భారతదేశం నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు అయితే వీళ్ళు మన భారతదేశంలో ఉన్న మిత్ర, వరుణ, లేకపోతే సూర్యదేవుడు, లేకపోతే మన అగ్నిదేవుడు, వాయుదేవుడిని వీళ్ళు పూజించకుండా అహురమాస్దా అనే దేవుడిని ఎందుకు పూజిస్తున్నారని మా ప్రతిపాదన ఇంకొకటి ఉంటుంది. ఇక్కడ మీరు లాస్ట్ లైన్ లో చూస్తే, నేను ఇక్కడ లాస్ట్ లైన్ లో ఓల్డ్ అవెస్టాలో ఓల్డ్ పర్షియన్ లో చదివి వినిపిస్తాను. అక్ష మనీష్య పర్షయాహ పుష ఆర్య సిస తథ్య క్షయర్ష. నేను ఆర్యుడిని అని చెప్తున్నాడు. కింగ్ ఇన్ ద గ్రేట్ ఎర్త్ ఫార్ అండ్ వైడ్, సన్ ఆఫ్ కింగ్ డేరియస్ అండ్ ఆర్కెమెనియన్ పర్షియన్, సన్ ఆఫ్ పర్షియన్ అండ్ ఆర్యన్ ఆఫ్ ఆర్యన్ స్టాక్. నేను ఆర్యుడిని అని క్లియర్ గా చెప్పుకుంటున్నాడు. మన భారతదేశంలోకి ఆర్యులు బయట నుంచి వచ్చారనేది ఇంకా చాలా క్లియర్ ఎవిడెన్సెస్ మనకున్నాయి. నెక్స్ట్ మనం ఇంకా 4 స్లైడ్స్ ముందుకెళ్తే ఇండో ఆర్యన్ భాషలు ఏవైతే ఉన్నాయో అందులో ఈ సంస్కృతం కూడా ఒకటి అని మనం చెప్పుకున్నాం. ముందుకెళ్ళిపోయింది సార్, ఫాస్ట్ వెళ్ళిపోయింది. ఈ ఆరిజిన్ ఆఫ్ ఇండో ఇరానియన్ లాంగ్వేజ్ లేకపోతే ఇండో ఆర్యన్ లాంగ్వేజ్ సంస్కృతం. ఈ సంస్కృత భాషకి కింద చూపిస్తున్న ఈ ఏ భాషలైనా సరే మనకి ఈ మన దక్షిణ భారతదేశంలో మాట్లాడే భాషకి ఎలాంటి సంబంధం లేదు. అంటే తెలుగు, తమిళ్,
కన్నడ, మలయాళం భాషకి సంస్కృతానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ సంస్కృత భాష నుంచి సొరసేని, మహారాష్ట్రీ, మగధి భాషలు పుట్టాయి. అంటే అశోకుడు మాట్లాడింది మగధి ప్రాకృత భాషలో, రైట్ అండి. సో అంతేగాని మన సౌత్ ఇండియాలో మాట్లాడే భాషకి, ద్రవిడులు మాట్లాడే భాషకి, సంస్కృత భాషకి ఎలాంటి సంబంధం లేదు. నెక్స్ట్, ద్రవిడులు మరియు ద్రవిడ భాషలు ఏంటండి మరి అని అడిగితే ఇండో ప్రోటో ద్రవిడియన్ నుంచి సౌత్ ద్రవిడియన్, తర్వాత కన్నడ, తమిళ్, ఇవన్నీ ఎలా వస్తుందో ఇందులో మీకు చాలా క్లియర్ గా కనపడుతుంది. నెక్స్ట్, ఇదే ప్రతిపాదన మరి గౌరవనీయులు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మా మెంటర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ది అన్టచబుల్స్, హూ వర్ దే, ఎవరు వారు, ఈ అంటరాని వారు ఎవరు, వై దే బికమ్ అన్టచబుల్స్, అంటరాని వారు ఎలా అయ్యారు, ఎందుకు అయ్యారు అనే ఈ పుస్తకంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు క్లియర్ గా ఏం చెప్తున్నారంటే, దిస్ వ్యూ దట్ ద తమిళ్ అండ్ కాగ్నెట్ టంగ్స్ వర్ ఫౌండ్ అపాన్ ద ఏన్షియంట్ అసురా స్పీచ్, వీరు అసురీకృతులను ఇందాక మనం ఏదైతే ఋగ్వేదంలో మనం వినుకున్నామో, సో ఈ అసురుల స్పీచ్ అని వీళ్ళు అంటున్నారు. ఈస్ వెరీ స్ట్రాంగ్లీ కన్ఫర్మ్డ్ బై ద ఫ్యాక్ట్ దట్ ద లాంగ్వేజ్ of the Brahuis, a tribe of the border of Sindh, has been found to be very closely allied with them. Indeed, Dr. Cladwell says the Brahui language enables us to trace the Dravidian race beyond the Indus to the southern confines of Central Asia. This country, as I have already pointed out, was the home of Asuras or Nagas and Yaptu, to which race apparently belonged to the founders of the Dravidian kingdoms. Sir, jump అయిపోయారు. ద్రవిడియన్ కింగ్డమ్స్, లాస్ట్ లైన్ లో ద్రవిడియన్ కింగ్డమ్స్ ఇంతకు ముందు ఉండేవి అని మరి క్లియర్ గా చెప్తున్నారు అంబేద్కర్ గారే, మేము చెప్తున్నది కాదండి. నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్ళి చూస్తే, ఇది హూ ఆర్ ద అన్టచబుల్స్ అనే పుస్తకంలో 58వ పేజీలో మరి అంబేద్కర్ గారు ఏం రాస్తున్నారు చూద్దాం ఒకసారి. The second thing to be borne in mind is that the word Dravida, ఈ Dravida అనే పదం, is not an original word. అది ఒరిజినల్ వర్డ్ కాదు. It is the Sanskritized form of the word Tamil. The original word Tamil, when imported into Sanskrit, became Dramila. After and later on, Damila became Dravida. Damila అంటే ఈ తమిళ భాష మాట్లాడే వాళ్ళు, లేకపోతే ఆదిమ ద్రవిడ భాష మాట్లాడే వాళ్ళని ద్రవిడ అని ఇలా అన్నారు. The word Dravida is the name of the language of the people and does not define the race of the people. The third thing to remember is that the Tamil or Dravida was not merely a language of South India, but before the Aryans came, ఆర్యులు రాకముందు, బిఫోర్ ద ఆరియన్స్ కేమ్, జాన్ గారు కర్సర్ పెట్టి చూపించండి. But before the Aryans came, it was the language of the whole of India and was spoken from Kashmir to Cape Comorin. In fact, it was the language of Nagas throughout India. The next thing to note is the contact between the Aryan and the Nagas and the effect in produced. తప్పకుండా ఆర్యులు వచ్చారు, బయట నుంచే వచ్చారు అని అంబేద్కర్ గారు కూడా మనకి బల్లగుద్ది చెప్పినట్టుగా మనకి ఇక్కడ క్లియర్ గా ఈ పుస్తకంలో కనపడుతుంది. అంతేకాకుండా నెక్స్ట్ హూ వెర్ ద శూద్రాస్ అనే ఒక బుక్ కనపడుతుంది. ఈ బుక్ పేరంటే హూ వెర్ ద శూద్రాస్, హౌ దే కేమ్ టు బి ద ఫోర్త్ వర్ణ, వాళ్ళు 4వ వర్ణం వాళ్ళు ఎలా అయ్యారు ఇన్ ద ఇండో ఆరియన్ సొసైటీ అని మరి క్లియర్ గా మరి అంబేద్కర్ గారు ఒక పుస్తకమే రాయటం జరిగింది. మరి ఇందాక మరి అంబేద్కర్ గారు చెప్పిన ఈ బ్రాహ్మీ భాష ఎక్కడుంది? నెక్స్ట్ అండి, ఈ బ్రాహ్మీ భాష ఎక్కడుంది? పైన మీకు పింక్ కలర్ లో కనపడుతుంది. ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఉన్న ఆ ఆదిమ ద్రవిడులు, సింధు నది నాగరికతలో ఉన్నవారు ఈ దక్షిణ భారతదేశానికి నెట్టిన తర్వాత ఈ దక్షిణ భారతదేశంలో ఉన్న భాషల్ని వీటి భాషతో చాలా దగ్గరగా ఉన్న ఈ బ్రాహ్మీ భాషలో ఉన్న ఈ బ్రాహ్మీ తెగవారు మాత్రం ప్రస్తుతం ఉన్న బాలోచిస్తాన్ లో ఉన్నారు. ఇప్పటికీ కూడా వారి ఎన్నో పదాలు మన ఆదిమ ద్రవిడ భాషతో కలుస్తున్నాయి, తమిళ్తో కలుస్తాయి, తెలుగుతో కలుస్తాయి అని అంబేద్కర్ గారు చాలా క్లియర్ గా ఆ పుస్తకంలో చెప్పారు. సో ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకున్నానంటే, చెప్పండి కంటిన్యూ చేయండి. ఒకసారి కెమెరా అనిల్ గారు కెమెరా చూసుకో. ఓకే అనిల్ గారు మాట్లాడండి మాట్లాడుతూ చెప్పండి. మాట్లాడు. సో నేనేం చెప్తాను, 10 కన్నా ఎక్కువ కొద్దిగా అనిల్ గారు వాయిస్ ఒకసారి చూడండి. వాయిస్ బాగాలేదు,
ఓకే ఓకే నేను కొంచెం చెప్తాను. ఇప్పుడు అనిల్ గారు చూపించిందంతా ప్రతిపాదన మీకు పాయింట్స్ వైజ్ అర్థమయ్యాయని మేము అనుకుంటున్నామండి భాస్కర్ రాజు గారు. అంటే ఇప్పుడు ఏవైతే పాయింట్స్ ఋగ్వేదం చూపించారు, హిస్టారికల్గా చూపించారు, అలాగే సినోలీలో దొరికిన వస్తువులు చూపించారు, అలాగే అంబేద్కర్ గారు మరి బుక్స్ నా దగ్గర ఉన్నాయి, మీకు నేను చూపిస్తాను. ఎస్ యా నేను చూపిస్తాను. నా దగ్గర బుక్స్ ఉన్నాయండి. ఈ బుక్స్లో నుంచి మేము చూపిస్తూ ఉన్నాము. ఈ బుక్స్లో నుంచే మేము ప్రతిపాదిస్తున్నాము. ఇన్ని పాయింట్స్ ఉన్నాయండి మా దగ్గర. సో ఈ పాయింట్స్ మీద మీరు మాట్లాడితే సరిపోతుందండి. మీరు పాయింట్స్ కాదు అని నిరూపిస్తే సరిపోతుందని నా ఉద్దేశం. అయిపోయిందండి, అంటే మీరు మాట్లాడేది అయిపోయిందా? అయిపోయింది బ్రదర్. మీ సిద్ధాంత ప్రతిపాదన అని మీరు ఏదైతే అన్నారో అది అయిపోయిందా? ఇప్పుడు భాస్కర్ రాజు గారికి ఇచ్చేయమంటారా? ఇచ్చేయండి, భాస్కర్ రాజు గారికి ఇచ్చేయండి. ఒక్క నిమిషం అభిమన్యు గారు, ఒక నిమిషం. అనిల్ గారు ఓకే కదా? ఓకే సార్, ఓకే ఓకే రైట్ చెప్పండి నాయుడు గారు. అభిమన్యు గారు ఓకేనా? నన్ను మాట్లాడమంటారా? మా వక్త మాట్లాడవలసింది ఒక్క నిమిషం. అనిల్ గారు వక్త ఏదైతే మాట్లాడవలసిందో మాట్లాడారో ఇప్పుడు భాస్కర్ రాజు గారికి సమయం ఇస్తున్నాం. భాస్కర్ రాజు గారు మాట్లాడినప్పుడు అనిల్ గారిని మ్యూట్ లో పెట్టండి. ఒక్క నిమిషం అండి, చెప్పండి. చెప్పండి. మనం 15 నిమిషాలు అనుకున్నాము, 20 నిమిషాలైనా పర్లేదు అనుకున్నాము. అనిల్ గారు చాలా క్లియర్ గా ఆయన ఏదైతే ప్రతిపాదన చేయాలనుకున్నారో ఆయన చేశారు. అంటే మీరు అభిమన్యు గారు టైం లిమిట్ ఒక నిమిషం. భాస్కర్ రాజు గారు టైం లిమిట్ ఇవ్వలేదు. మీరు ఎంతసేపు అయినా మాట్లాడండి అని అన్నారు. ఒకసారి ఆయన కూడా అడగండి. అందుకనే నేను అడిగాను, అనిల్ గారిని కూడా అడిగాను, మీరు ఏమైనా టైం తీసుకుంటారా అన్నాను. ఒక్క నిమిషం అండి, నేనే అన్నాను టేక్ యూర్ ఓన్ టైం అని. ఓకే, భాస్కర్ రాజు గారు నో ప్రాబ్లం. ఆయనకి మేము టైం సెట్ చేయలేదు, ఎంతైనా మాట్లాడుకోవచ్చు. ఒక క్షణం, ఇక్కడ గురువు గారు మిమ్మల్ని అడగాలి. ఓకేనా అభిమన్యు గారు? క్లియర్? నా వాయిస్ వినిపిస్తుందండి? అభిమన్యు గారు మీ వాయిస్ క్లియర్ గా లేదు, ఒకసారి చూడండి. నాది క్లియర్ గానే ఉందండి. వినిపిస్తుంది. ఓకే, ఇప్పుడు భాస్కర్ రాజు గారు ఎంత టైం అయినా తీసుకోమనండి, ఆయనకన్నా ఎక్కువ టైం అయినా తీసుకోమనండి. మాకంత టైం అక్కర్లేదు. గురువు గారు టేక్ ఓవర్. ఓకే, అది యువర్ చాయిస్. ఆయన సమయాన్ని ఆయన సద్వినియోగం చేసుకున్నారు. భాస్కర్ రాజు గారు మాట్లాడండి. ఇక్కడ నేను చెప్పింది మరి మీకు వినబడలేదా, అర్థం కాలేదా? నాకు అర్థం కాలేదు. నేనేం అడిగాను అంటే ఆర్య ద్రవిడ సిద్ధాంతం అంటే ఏమిటి, ప్రతిపాదన చెయ్యమని అడిగాను నేను. ఈయననేమో ఒక పీడిఎఫ్ ఫైల్ తీసుకొని మొత్తం లెక్చర్ ఇచ్చారు 30 నిమిషాల పాటు. ఈ పీడిఎఫ్ ఫైల్ పెట్టుకుంటే అనిల్ గారే కాదు, ఎవరైనా 10th క్లాస్ పాస్ అయిన వారు, 6th 7th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా ఆ పీడిఎఫ్ ని పెట్టుకొని మాట్లాడగలరు. అది పెద్ద ఇష్యూ ఏం కాదు. నేను అడిగింది ఏంటంటే, భాస్కర్ రాజు గారు ఆయన లేనిది మాట్లాడారు. ఒక్క నిమిషం నాయుడు గారు, ఆయన మాట్లాడివ్వండి, తర్వాత మనం టైం ఇద్దాం. ఆగండి, మీరు ఆగండి. అలాగే సార్, ఇది చెప్పినాయండి. ఇప్పుడు మొత్తానికి ఏదైనా ఎక్కడైనా సరే ఒక సబ్జెక్ట్ ఉన్నదా ఆయన తీసుకొని వచ్చారు కదా సార్. అది ఇప్పుడు గురువు గారు అబ్జెక్షన్ కాదు, మాట్లాడండి సార్. వస్తుంది. నేను ప్రతిపాదన అడిగాను. ఒకసారి మీరు ఎవరైనా గూగుల్లోకి వెళ్ళి ప్రతిపాదన అనే పదానికి ఒకసారి అర్థం చూడగలరా ఎవరైనా? నాకు స్క్రీన్ షేర్ చేస్తే ప్రతిపాదన అంటే ఏంటో ఒకసారి నాకు చెప్పగలరా ఎవరైనా? మీనింగ్ నన్ను చూడమంటే నేను చూస్తాను. సిద్ధాంత విషయం మాట్లాడండి సార్. మీరు అదే మాట్లాడుతున్నా. ప్రతిపాదన అంటే ఏమిటి మాట్లాడండి. చెప్పండి సార్, మీ ఉద్దేశం మొత్తం చెప్పండి భాస్కర్ రాజు గారు. ఉద్దేశం చెప్పడం కాదండి, ఒకసారి స్క్రీన్ షేర్ మా గురువు గారికి స్క్రీన్ షేర్ ఆప్షన్ ఇవ్వండి. అదేనండి, మీరు నాకు పంపిస్తే నేను షేర్ చేసి చూపిస్తానండి, నో ప్రాబ్లం. వాట్సాప్ చేశాను నాకు. అక్కడ స్క్రీన్ షేర్ ఆప్షన్ ఉందండి, స్క్రీన్ షేర్ ఆప్షన్ మీరు కూడా చేయొచ్చు, మీరు కూడా అక్కడ చేయొచ్చండి, మీరు కూడా అక్కడ చేయొచ్చు, నో ప్రాబ్లం. గురువు గారు ఒకసారి ఓపెన్ చేయండి. చేశాను. స్క్రీన్ షేర్ అవ్వట్లేదండి. పంపించాను. యాక్సెప్ట్ చేయండి జాన్ గారు. అంటే యాక్సెప్ట్ అనేది నాకు రాలేదు. ఓకే 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 యాడ్ చేస్తా.
వచ్చింది సో కొంచెం దీన్ని ఎన్లార్జ్ చేస్తాను. చేయండి. ఓకే. ప్రతిపాదన అంటే తెలుగులో ఏంటి అర్థము అనంటే అర్థము, నిర్వచనము, వివరణ అంటే అది ఏమిటి అని అడుగుతున్నాం అన్నమాట. మీరేమో డైరెక్ట్ ఋగ్వేదానికి వెళ్ళిపోయారు, ఎక్కడికో వెళ్ళిపోయారు, జెన్నెవెస్టాకి వెళ్ళిపోయారు. నేను మిమ్మల్ని ఆధారాలు అడగలేదండి. అసలు ఆర్య ద్రవిడ సిద్ధాంతం అంటే ఏమిటి అని అడిగాను నేను. అందుకే నేను కొంచెం క్లారిటీ కూడా ఇచ్చాను. కావాలంటే మీరు స్క్రీన్ షేరింగ్ ఆపేయండి. ఒకసారి అనిల్ గారికి మైక్ ఇవ్వండి. ఒక్క నిమిషం అండి, నేను కొంచెం క్లారిటీ ఇస్తాను, అప్పుడైనా నాకు అర్థమవుతుందేమో. ఇప్పుడు చర్చ అంటే ఏదో పీడిఎఫ్ ఫైల్ పట్టుకొని చూపెట్టడం కాదండి. ప్రతిపాదన అంటే ఇప్పుడు ఆర్యన్ ద్రవిడన్ సిద్ధాంతం అని మీరేదో చెప్తున్నారు, బాగుంది. అసలు అది ఏమిటి అని అడుగుతున్నా నేను. వాట్ ఈజ్ ఇట్ అంటే క్లారిటీ ఇస్తాను. ఎవరో వచ్చారు అంటున్నారు. ఎవరొచ్చారు? ఆర్యులు వచ్చారంటున్నారు. హూ ఆర్ ఆర్యన్స్? ఆర్యులు అనేవారు ఎవరు? బ్రాహ్మణుల, క్షత్రియుల, వైశ్యుల, శూద్రుల, లేకుంటే ఇంకెవరా? ఏమన్నా రేసా? అది ఏమిటి అని అడుగుతున్నా. హూ ఆర్ ఆర్యన్స్? అది ఫస్ట్ పాయింట్. రెండోది, ఎప్పుడు వచ్చారు, ఏ టైంలో వచ్చారు, అది రెండో పాయింట్. వచ్చారు, వాళ్ళు ఏమిటి, హూ ఆర్ దే, వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు ఏం చేసేవారు? యుద్ధాలు చేసేవాళ్ళ, వేదాలు రాసేవాళ్ళ, లేకుంటే ఇంకేం చేసేవాళ్ళు? వాళ్ళు ఏం చేసేవాళ్ళు? వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి? ఇది పాయింట్ 3. పాయింట్ 4, వాళ్ళు వచ్చారంటున్నారు. ఎక్కడికి వచ్చారు? ఇండియా మొత్తం వచ్చారా, లేకుంటే గుజరాత్ నుంచి మొత్తం ఇక్కడ మన అస్సాం వరకు మొత్తం ఇన్వైట్ చేశారా? అది అడుగుతున్నాను. 5వ పాయింట్, ఇది ఇన్వేషనా మైగ్రేషనా? క్లారిటీ ఇవ్వండి. ఇన్వేషన్ అంటే కత్తులు పట్టుకొని వచ్చి కొట్లాడడము, మైగ్రేషన్ అంటే సామరస్యపూర్వకంగా వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోవడము. ఈ 5 పాయింట్లు చెప్పండి. అసలు ఆర్యన్ ద్రవిడన్ సిద్ధాంతం అంటే ఏమిటి? అది నా ప్రశ్న. రెండో ప్రశ్న, ఇది 5 పార్ట్లు ఉంది. ఇంకోటి నేనేమడిగాను, ఆర్యన్ ద్రవిడన్ సిద్ధాంతం గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, దీన్ని మొదటగా ఎవరు ప్రతిపాదించారు? ఏ సైంటిస్ట్ ప్రతిపాదించాడు? ఏ సంవత్సరంలో ప్రతిపాదించాడు? అది నేను అడుగుతున్నా. అంతే. నేను అడగడం అయిపోయింది. క్లియర్ అండి, క్లియర్. అనిల్ గారు చెప్పండి. దానికి ఇప్పుడు దాకా అయిపోయింది. నా ప్రత్యర్థి అయిన గౌరవ డాక్టర్ భాస్కర్ రాజు గారు అడిగిన ఈ 5 ప్రశ్నలకి నేను గత 20 నిమిషాలుగా నేను సమాధానాలు అన్ని చెప్తూనే వచ్చాను. ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు వచ్చారు, ఎలా వచ్చారు, మరి ఋగ్వేదంలో ఉన్న విషయాలు ఏంటి, మరి సినోలీలో వారు ఏం చేశారు, వాళ్ళ కల్చర్ వేరు, వీళ్ళ కల్చర్ వేరు, వీళ్ళు ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, వీళ్ళు ఇండో యూరోపియన్స్ అని, వీళ్ళు కెల్టిక్, బాల్టిక్, స్లోవిక్, ఇటాలిక్, జర్మనిక్ అనే ఈ జాతులతో పాటుగా ఉన్నవారని చెప్పి, తర్వాత వీళ్ళు బ్యాచ్లుగా వచ్చారని చెప్పి, మరి దశరాజ్ఞి యుద్ధం గురించి కూడా నేను చెప్పాను. సో ఇలా చాలా మంది చాలా బ్యాచ్లుగా వచ్చారని చెప్పాను. ఏం లేదండి, అంటే ఇప్పుడు నేను చాలా క్లియర్ చెప్పాను అనుకుంటున్నాను. మరి అర్థం కాకపోతే నేను చేయలేను సార్. నేను ఏం చేయలేను. అంటే నేను ఒక మాట మాట్లాడతానండి. అంటే భాస్కర్ రాజు గారు ఏమంటున్నారంటే, మీరు చెప్పిన పాయింట్స్లో ఆయన చెప్పిన పాయింట్స్ లేవు అంటున్నారు. అయితే అనిల్ గారు ఏం చెప్పారంటే, భాస్కర్ రాజు గారు ఏ పాయింట్స్ అయితే ఇప్పుడు ప్రతిపాదించారో, అంటే ఆయన చెప్పారో ఆ పాయింట్స్ మేము ఆల్రెడీ ఈ అరగంటలో ఒక 25 minutes 30 minutes మేము ఏదైతే మాట్లాడామో ఆ విషయాలన్నీ కూడా, ఇప్పుడు వాళ్ళు వచ్చి యుద్ధం చేశారు, ద్రవిడుల మీద యుద్ధం చేశారని ఫోటోలు చూపించాము. అలాగే గుర్రాలు తీసుకొచ్చారు. వాళ్ళు పర్షియాకి సంబంధించిన బ్రీడ్ అని కూడా అనిల్ గారు ప్రతిపాదించారు. అది అంటే మీరు అడిగిన క్వశ్చన్స్ ఆల్రెడీ అనిల్ గారు క్లియర్ గా ప్రతిపాదించారని మేము అంటున్నామండి. ఓకే జాన్ గారు, మీరు ఇంకా కూడా అంటే బహుశా అది మేము చెప్పలేకపోతున్నామా, మీకు అర్థం కావట్లేదా? నాకైతే అర్థం కావట్లేదు. మొట్టమొదటి ప్రశ్న, ఆర్యన్ ద్రవిడన్ సిద్ధాంతం అంటే ఏమిటి? ముందు ప్రశ్నకు సమాధానం చెప్పండి సార్. బెస్ట్. అంటే 5 ప్రశ్నలు అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆర్యన్ ద్రవిడన్ సిద్ధాంతం అంటే ఏమిటి?
అది మొట్టమొదట ఎవరు ఎక్కడ ప్రతిపాదించారు, దాన్ని ఎవరు ఆమోదించారు, ఇది చెప్పేయండి బెటర్. ఈ ఫస్ట్ క్వశ్చన్ అయితే ఆన్సర్ చెప్పండి సార్. ఒక్క నిమిషం అభిమన్యు గారు, ఒక్క నిమిషం. అనిల్ గారు సార్ చెప్పండి. ఇప్పుడు భాస్కర్ రాజు గారు 5 పాయింట్లు మీకు అడిగారు, వినిపిస్తుందండి? వినపడుతుంది, చాలా క్లియర్ గా వినపడుతుంది, చెప్పండి సార్. 5 పాయింట్స్ అడిగారు. ఇప్పుడు ఈ 5 పాయింట్స్ లోనే ఆయన మీరు చెప్పిందంతా అందులో ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఏదేది మిస్ అయిపోయారో అడిగిన దాంట్లో ఒకసారి మళ్ళీ క్లారిఫై చేసేయండి. అదే నేను అడుగుతున్నానండి. మొట్టమొదటిగా మీరు అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఆర్యులు అంటే ఎవరు? ఆర్యులు అంటే ఎవరు అంటే మీరు ఆర్యులు అంటే ఎవరు కాదండి, ఆర్య ద్రవిడ సిద్ధాంతం అంటే ఏమిటి, దాన్ని మొట్టమొదట ఎవరు ప్రతిపాదించారు, దాన్ని తరువాత ఎవరు ఆమోదించారు, ఈ ప్రశ్న మొదటి ప్రశ్న గురువు గారు అడిగింది ఇది. మీ వాయిస్ వినిపించట్లేదండి. అనిల్ గారు సార్, మొట్టమొదట ఈ ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు, ఎవరు ఆమోదించారు అనేది ఇక్కడ మన టాపిక్ కాదు. మన టాపిక్ అది కానే కాదు. ఎవరు ప్రతిపాదించారు అంటే చాలా మంది ప్రతిపాదించారు. మన భారత ప్రభుత్వమే దాన్ని ఆమోదించింది. మన భారతదేశ ప్రభుత్వమే సిలబస్ లో ఉంచింది. ఒకడు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలన్నా, ఒక క్లర్క్ అవ్వాలన్నా, ఒక గ్రూప్ 1 కావాలన్నా, ఒక గ్రూప్ 2 కావాలన్నా ఈ ఆర్య ద్రవిడ సిద్ధాంతం గురించి రాస్తేనే వాడు పాస్ అవుతాడు. మీరు చదువుకున్నారు కదా అనిల్ గారు, సార్ చెప్పండి. మా ప్రశ్న మీకు అర్థమైందా? మా ప్రశ్న ఆర్య ద్రవిడ సిద్ధాంతం అంటే ఏమిటి? నేను ఆర్య ద్రవిడ సిద్ధాంతం అంటే ఏంటి, ఆర్య ద్రవిడ సిద్ధాంతం అంటే ఏంటి అని 25 నిమిషాలు లేకపోతే 20 నిమిషాలు 22 నిమిషాలు చెప్పారు. 32 నిమిషాల్లోనండి ఐ కుడెంట్ ఫైండ్ ఎనీథింగ్ విచ్ ఇస్ ఆర్య ఇన్వేజన్ థియరీ అంటే ఏమిటి అనేది నాకు అర్థం కాలేదండి. మీరు ఏం చెప్తున్నారంటే, సార్ నేను చెప్తాను వినండి సార్. we listened so much of time you have taken, you explained which is there in PDF format, we understood and we know that format. అభిమన్యు గారు ఒక నిమిషం. ఆయనకి మనం టైం ఇవ్వలేదు, భాస్కర్ రాజు గారికి టైం ఇచ్చాం, ఆయన వినియోగించుకోలేదు. ఈయనకి టైం ఇచ్చాం, ఈయన వినియోగించుకున్నారు. ఆయనకి నాకు అవసరం లేదు ఒక విషయం. అభిమన్యు గారు ఒక్క నిమిషం, నేను చెప్పింది మీరు కంప్లీట్ చేయండి. ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ఆర్యన్ థియరీ ఆయన చెప్పుకొని వచ్చారు. ఇది కాదు అనడానికి మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉంటే భాస్కర్ రాజు గారు దాన్ని డిఫైన్ చేయొచ్చు అండ్ ఓవర్ రైడ్ చెయ్యొచ్చు. ఇప్పుడు ఆయన చెప్పిందంతా ఫాల్స్ విట్నెస్ అని అంటే ఈయన విట్నెస్ ఏదో మాకు చూపించమనండి. చెప్తానండి నాయుడు గారు, మీరు చాలా చిన్న సన్న తీగని ఇదిగో అనిల్ గారు వినండి. నేను నా ఇరువక్తల దాకా నేను రానివ్వదలుచుకోలేదు ఈ విషయాన్ని. ఎందుకంటే మీరు మేము అడిగినటువంటి మొట్టమొదటి విషయాన్నే మీరు ఇంకా దాటలేకపోతున్నారు. అంటే ఒక చిన్న సన్న తీగ ఉందండి, మీరు చెప్పేదానికి మేము చెప్పేదానికి అర్థం చేసుకోండి. నేను మిమ్మల్ని ఆపలేదండి, ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి. ఇప్పుడు మీరు నేనే మాట్లాడతాం, వాళ్ళిద్దరూ వింటారు, వీళ్ళిద్దరు వింటారు. ఓకే. ఇప్పుడు మనం మొట్టమొదట అడిగింది ఏమిటి అని అంటే ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని ప్రతిపాదించండి అని చెప్పాం వాళ్ళకిద్దరికి. నాయుడు గారు, సిద్ధాంత ప్రతిపాదన అంటే ఏమిటి అని అంటే రెండు షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పేయచ్చు. ఆర్య ద్రవిడ సిద్ధాంతం అంటే ఇదండి, దీన్ని మొదట వీళ్ళు ప్రతిపాదించారండి, తర్వాత భారత ప్రభుత్వం దీన్ని ఆమోదించిందండి, తర్వాత ఆర్యులంటే ఇక్కడ నుండి వచ్చారండి, వాళ్ళు ఇదకు పూర్వం ఈ పని చేసేవారండి, వాళ్ళు ఇన్ని సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చారండి, అయిపోయిందండి. ఎక్కడితో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ రిఫరెన్సులు వేదాల్లో ఉన్నాయా, పురాణాల్లో ఉన్నాయా, ఇదంతా అక్కర్లేదండి. చాలా చిన్న ప్రశ్నకి చాలా షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పేయచ్చు. ఆ చెప్పిన తర్వాత ఏమైనా ప్రశ్నలు అబ్జెక్షన్ అభిమన్యు ఒక్క నిమిషం. ఇప్పుడు అనిల్ గారు ఏమని చెప్పారంటే ఇది ఏది లేకపోతే భారత ప్రభుత్వం ఎందుకు ఆమోదించింది, లేదు నేను కూడా అదే అడుగుతున్నాను. ఇప్పుడు భారత ప్రభుత్వం ఆమోదించింది అంటున్నారు కదా, ఎవరు ప్రతిపాదిస్తే ఆమోదించింది? ఇప్పుడు భారతదేశం మనం ఆమోదించింది మనం ఆమోదించాలా, అది ఆమోదించకపోతే మనం ఇప్పుడు ఆమోదించింది కాబట్టి ఆ సబ్జెక్ట్ మీదకి వచ్చాడు, ఆమోదించకపోతే ఆయన కూడా ఎత్తడం మనం కూడా కూర్చోలేం కదా. వినండి, నేను అదే అంటున్నాను. ఇప్పుడు మీకు చిన్నగా అర్థమయ్యే విషయంగా నేను చెప్తాను. నాకు కొడుకు పుట్టాడు,
నాకు కొడుకు చెప్పండి. పుట్టాడని నేను తీసుకెళ్లి ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటాను జిహెచ్ఎంసీ ఆఫీస్ లో. అది నా ప్రతిపాదన. నాకు కొడుకు పుట్టాడని నేను చెప్పడం నా ప్రతిపాదన. అది ప్రభుత్వం ఆమోదించి ఒక బర్త్ సర్టిఫికేట్ ఇవ్వడం, దాన్ని ఆమోదించడం. ఓకే అర్థమైందండి? ఒక్క నిమిషం. నేను అడిగింది ఏంటి? ఆర్య ద్రవిడ సిద్ధాంతం అంటే ఇవ్వండి. భాస్కర్ రాజు గారి దాకా అక్కర్లేదండి. నేను అడిగింది మీకు అర్థమైందా? వాళ్ళిద్దరిని వదిలేయండి, ఒక్క నిమిషం అనిల్ ఇవ్వండి. గారిని జాన్ గారిని వదిలేయండి, అండ్ మధుకర్ గారిని మా గురువు గారిని పక్కన పెట్టండి. ఇది మీకు నాకు మధ్యలో మన ఇద్దరం ఫస్ట్ అండర్స్టాండింగ్ లో ఉన్నామా లేదా అనేది తెలియాలి నాకు. ఆర్య ద్రవిడ సిద్ధాంతం అంటే ఏమిటి అండర్స్టాండింగ్ లో ఉన్నామండి. ఇప్పుడు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మరి మీరు ఎక్కడ అబ్జెక్షన్ చేస్తున్నారంటే, ఒక్క నిమిషం, మీరు ఎక్కడ అబ్జెక్షన్ చేస్తున్నారంటే, ఆయన ఏమన్నారు భాస్కర్ రాజు గారు, అది సిలబస్ లో ఉన్నదని ఆయన ఒప్పుకున్నారు. ఫస్ట్ పాయింట్. ఈయన ఆ రథాన్ని చూపించారు, ఆ కత్తులు చూపించారు, ఒక్క నిమిషం ఆ సమాధులు చూపించారు. అంటే భారతదేశానికి వలస వచ్చారు అన్నదాన్ని ఆయన చూపించుకొని వచ్చారు. ఇప్పుడు లేదు, ఇది భాస్కర్ రాజు గారు చాలా దీంట్లోనే గత కాలం కొన్ని వీడియోస్ లోనే ఏమని మాట్లాడారు, ఆర్యులు మన భారతదేశానికి రాలేదు, భారతదేశం పుట్టిన వాళ్ళే అన్నారు చాలా వీడియోస్ లో. నాయుడు గారు ఇప్పుడు ఆర్యులు రాలేదు అన్నందుకు నేను చెప్పేది మీకు ఏమైనా వినపడుతుందా సార్? చెప్పండి. ఇప్పుడు గత వీడియోలు అక్కర్లేదండి, ఇవాళ మనం కూర్చున్నదే ఇవాళ నుండి మొదలు మన చర్చ. నేను మొదట్లోనే చెప్పాను, అది క్లియర్ గానే ఉంది, ఒకసారి నాది క్లియర్ గా ఉందండి, నాది క్లియర్ గా ఉంది. నేనేమంటున్నానంటే నాయుడు గారు, నేనేమంటున్నానంటే మీరు చెప్పిన తర్వాత నేను చెప్తాను. ఐ కెన్ వెయిట్, ఐ హావ్ పేషెన్స్ టు లిజన్. ఇప్పుడు మీకు నాకు ఈ వాదన పక్కన పెట్టండి, ఒకసారి అనిల్ గారికి ఒకసారి ఇవ్వండి. లేదు అనిల్ గారికి అక్కర్లేదు, జాన్ గారికి అక్కర్లేదు, గురువు గారికి అక్కర్లేదు. ఎందుకు అనంటే మొట్టమొదట ఇక్కడ నేను ఏంటి ధర్మ మార్గం వినండి సార్, మీరు చెప్పింది నేను విన్నాను కదా. మా మొట్టమొదటి ప్రతిపాదన ఏదైతే మీరు చేయమన్నామో ఆ ప్రతిపాదన సరిగ్గా లేదు అంటున్నాం మేము. ఎలా సరిగ్గా లేదు గురువు గారు చెప్పారు. ఒక పాయింట్ అండి, అది నిరూపించాలి, అది భాస్కర్ నిరూపించాలి. ఒకసారి అభిమానులు ఒకసారి నా ప్రతిపాదన ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఆయన ఒక విషయాన్ని చెప్పారండి అనిల్ గారు, అది కాదు, పూర్తిగా తప్పు అని మీరు చెప్పేసేయండి, అయిపోద్దిగా. అదేనంటున్నామండి మేము కూడా, మేము చెప్పేది కూడా అదే. ఇప్పుడు మీరు సార్, ఇప్పుడు నేను అలా చెప్తున్నారంటే మీరు ప్రూవ్ చేయకుండా కాదనేస్తున్నారు. ప్లీజ్ హోల్డ్ ఆన్, ప్లీజ్ హోల్డ్ ఆన్. డోంట్ బీ ఇన్ హరీ సార్, డోంట్ బీ ఇన్ హరీ, ప్లీజ్ బీ. మనం టైం వేస్ట్ చేసుకుందామా, సబ్జెక్ట్ క్యారీ ఆన్ చేద్దామా? మనం టైం వేస్ట్ చేసుకుందామా, సబ్జెక్ట్ లోకి వెళ్దాం? నాయుడు గారు మనం సబ్జెక్ట్ లోనే ఉన్నామండి. చెప్పండి. ఇప్పుడు అనిల్ కుమార్ గారు ఇచ్చినటువంటి ప్రెజెంటేషన్ తప్ప రైటా వినండి సార్, ఎందుకంటే నేను చెప్పేది వినండి సార్ కొద్దిగా. ఒకసారి భాస్కర్ రాజు గారు మాట్లాడేటప్పుడు మధ్యలోకి రాకండి. భాస్కర్ రాజు గారికి ఇవ్వండి. భాస్కర్ గారు మాట్లాడండి. జాన్ గారు ఒకసారి భాస్కర్ రాజు గారికి ఇవ్వండి. ఓకే రైట్. ఇప్పుడు ఒక డార్విన్ అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన డార్విన్స్ థియరీని ప్రతిపాదించాడు. అట్లాగే ఐన్స్టీన్ అనేవాడు వచ్చి థియరీ ఆఫ్ రిలేటివిటీ, జనరల్ రిలేటివిటీ దీని గురించి చెప్పాడు. ఈ ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని ఎవరు చెప్పారు, ఎప్పుడు చెప్పారు? నేను అడిగేది అది. అర్థమవుతుందా మీకు? ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని చెప్తాం. బొబ్బిలి సత్య గారు, మీరు కొంచెం ఆగితే నేను చెప్పేది వినండి ఫస్ట్, తర్వాత అర్థం చేసుకోండి. అర్థం చేసి రెస్పాండ్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గురూజీ, నా మైక్ ఎవరు మ్యూట్ చేశారు ఇప్పుడు? సత్య గారు చెప్పారు. భాస్కర్ గారు చెప్పడం ఏంటండి? సత్య గారు చెప్పడం కాదండి. సత్య గారికి ఎట్లయితే హక్కు ఉందో నాకు కూడా అట్లనే ఉంటది హక్కు. నా మైక్ ఇక్కడ మీరు ఆగాలి కదా కొంచెం. యూ డోంట్ హ్యావ్ రైట్ టు మ్యూట్ మీ. మీ తరఫు నుండి నాయుడు గారు ఎలా అయితే ఉన్నారో మా తరఫు నుండి మేము అలా ఉన్నాం. అభిమాన్యు గారు ఓకే ఆగండి. ఇప్పుడు నన్ను కూడా మ్యూట్ చేశారు. భాస్కర్ రాజు గారు మాట్లాడినప్పుడు నన్ను మ్యూట్ చేశారు. భాస్కర్ రాజు చేయడానికంటే ముందు ఆయనకి ఎలా ఉంటాయండి? ఒక్క నిమిషం అభిమాన్యు గారిని ఒకసారి మ్యూట్ చేయు. ఓకే భాస్కర్ రాజు గారు
జీవపరిణామ సిద్ధాంతం చార్లెస్ డార్విన్ చెప్పారండి. ఐన్స్టీన్ గారు E=mc² అని బాంబు గురించి చెప్పారండి. ఐన్స్టీన్ లోను కొంత నిజం ఉంది, E=mc² అని అనేసి బాంబుని చేశారు. మరి జీవపరిణామ సిద్ధాంతం అది కరెక్ట్ అని అంటారా? మైక్ ఇవ్వండి, భాస్కర్ రాజు గారికి మైక్ ఇవ్వండి. చెప్పండి చెప్పండి భాస్కర్ రాజు గారు చెప్పండి సార్. ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు అది నేను అడుగుతున్నా. ఏ సైంటిస్ట్ ప్రతిపాదించిండ్రు, ఏం ఎవిడెన్స్లు ఇచ్చిండ్రు, ఎప్పుడు ప్రతిపాదించిండ్రు, అది నా క్వశ్చన్. చెప్పండి అండి. ఇంతవరకు అనిల్ గారు చెప్పింది అదే. అయినప్పటికీ నేను కొన్ని అప్పుడు మన అంబేద్కర్ గారు బుక్లో చూపించారు, అంబేద్కర్ గారు ప్రతిపాదించారు. అలాగే చాలా మంది, ఒకరు కాదు, ఈ ప్రతిపాదన చాలా మంది చేశారు. అందులో ముఖ్యులు అంబేద్కర్ గారు చేశారు. మీకు చూపించాం కదండి. కొంచెం స్క్రీన్ షేర్ చేస్తారా నాకు? చేస్తానండి, చూడండి, ఖచ్చితంగా చేస్తాను. జాన్ గారు, ఎస్ చెప్పండి అనిల్ గారు. యా స్పీక్. యా, ఇదో నేను చూపించి చదువుతాను. ఒకసారి చూడండి సార్ భాస్కర్ గారు, ఆయన ఏమని ప్రతిపాదించారో, అంబేద్కర్ గారు ఏమని ప్రతిపాదించారో చెప్తానండి. చూడండి ఒకసారి. వచ్చిందా? ఒక్క నిమిషం అండి. అది చూపిస్తానండి, ఒక్క నిమిషం. అంటే ఇందాక మనం పెట్టాం కదా, యా లాస్ట్లో ఉంది అది. ఎస్, యా, చదివి కూడా వినిపిస్తానండి. అంబేద్కర్ ఏమైనా ప్రతిపాదించారో మీకు చూపిస్తాను, చదివి వినిపిస్తానండి. సార్ జాన్ గారు చెప్పండి. సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారిలో బాలగంగాధర్ తిలక్ గారు కూడా ఉన్నారు సార్. ఎస్. ఓకే. నేను ఒకసారి భాస్కర్ గారు అడిగారు కదా, నేను ఇది చూపిస్తాను, చదివి వినిపిస్తాను. చూడండి, ఒక్కసారి చూడండి. ఇగో ఈ లైన్ లో చూడండి ఒకసారి. ఇగో, లేటర్ ఆన్ Damila became Dravida. The word Dravida is the name of the language of the people. Does not. కొద్దిగా జూమ్ చేయండి. చేస్తా. ఇక్కడ చూడండి. ఇగో చూడండి, ఇక్కడ చూడండి. సౌత్ ఇండియా, బట్ బిఫోర్ ద ఆరియన్స్ కేమ్ అన్నాడు. చూడండి, బిఫోర్ ద ఆరియన్స్ కేమ్ అన్నాడండి అంబేద్కర్ గారు. ఇది ఏ బుక్ అండి? ఇది బుక్ చూడండి. పేరు చెప్పండి సరిపోతుంది. పేరు అండ్ పేజ్ నెంబర్ చెప్పండి, నేను ఓపెన్ చేస్తాను. ద అన్టచబుల్స్ హూ వర్ దే అండ్ వై దే బికేమ్ అన్టచబుల్స్ అనే పుస్తకం, పేజ్ నెంబరు 58 అండి. 58 నా చేతిలో కూడా పుస్తకం ఉంది, మీకు చూపిస్తాను. చూడండి, నా చేతిలో కూడా పుస్తకం సార్. నోట్ చేసుకున్నాను సార్. కంటిన్యూ. అంటే చాలా మంది ప్రతిపాదించారు, అందులో అంబేద్కర్ గారు ఒకరు. అది ఆయన ఆల్రెడీ చూపించాడు. అది చూపించారు. ఇప్పుడు చెప్పండి సార్, ఎవరు ప్రతిపాదించారని ఆయన అన్నారు కాబట్టి ఒక పాయింట్ చాలా పాయింట్స్ ఉన్నాయి. బాలగంగాధర్ తిలక్ అని ఆయన అన్నారు, నేను ఇది చూపిస్తున్నాను, మీరు చెప్పండి. సాటిస్ఫైడ్ అండి, నేను చెప్తాను. ఒకసారి దయచేసి మధుకర్ గారిని బ్యాక్ స్టేజ్ లో పెట్టి మా సనాతన సేనని తీసుకోండి. తప్పకుండా. లేదు, ఒక్క నిమిషం. జాన్ కొయ్య గారు 1 minute. ఓకే. చెప్పండి. ఇది ఇలా ఈ ప్యానల్ కి ఇలా కంటిన్యూ చెయ్యండి. మధుకర్ గారు మాట్లాడతారేమో, మధుకర్ గారికి ఇవ్వండి. ఎందుకంటే ఆయన మ్యూట్ లోనే పెట్టేశారు మీరు అప్పటి నుండి. లేదు, తీసేద్దాం, ఏం ప్రాబ్లం లేదు. మధుకర్ గారు మాట్లాడండి సార్. మాట్లాడండి. కొంచెం డైవర్ట్ అవుతుంది. యాక్చువల్ గా నేను స్క్రీన్ షేర్ అడిగాను, మళ్ళీ నాకు ఇవ్వకుండా నీకు ఇస్తున్నారు మధుకర్. మరి నాకు అర్థం. ఓకే, స్క్రీన్ షేర్ ఇస్తానండి, భాస్కర్ గారు ఇస్తాను. చెప్పండి సార్. సో ఇప్పుడు నేను చూపెడుతున్నది మీకు ఏంటంటే అంబేద్కర్స్ రైటింగ్స్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ 7. దీంట్లో శూద్రాస్ వర్సెస్ ఆర్యాస్ అనే ఒక PDF ఫైల్ ని నేను చూపెడుతున్నాను. ఇది పేజ్ నంబర్ 65. ఇక్కడ అంబేద్కర్ గారు చెప్తున్నారు, ద వెస్టర్న్ రైటర్స్ హ్యావ్ ఎ డెఫినెట్ థియరీ అబౌట్ ద ఒరిజిన్ ఆఫ్ శూద్రాస్. వెస్టర్న్ రైటర్స్ అంటున్నారు, తను ప్రతిపాదించినట్టు ఎప్పుడు అంబేద్కర్ గారు చెప్పుకోలేదు. ముందుకెళ్తున్నాను. అయితే ఒక్కటి నాకు క్లారిఫై చేయండి, అంబేద్కర్ గారు సైంటిస్ట్ అండి? మేధావి, ప్రపంచ మేధావి. ఓకే.
ఓకే, రైట్, గుడ్. స్కాలర్ అండి, హీజ్ ఎ స్కాలర్. సో మీరు 65 పేజీ నుంచి చదువుకుంటూ వెళ్తే అంబేద్కర్ గారు చెప్తూ ఉంటారు. ఈయన అంబేద్కర్ గారు వేదాలనే డికోడ్ చేస్తున్నారు. ఇక్కడ వేదాల గురించి మాట్లాడుతూ ఆర్య అంటే ఏమిటి, ఆర్య అనే పదానికి ఎన్ని రకాల అర్థాలు ఉంటాయి, ఇవన్నీ చెప్తున్నారు. ఇక్కడ చూడండి, దేర్ ఈస్ నో ఆర్యన్ రేస్ ఇన్ బ్లడ్. ఆర్యన్ ఇన్ సైంటిఫిక్ లాంగ్వేజ్ ఇస్ అటర్లీ ఇన్అప్లికేబుల్ టు రేస్. ఆర్యన్ అనే పదం రేస్ కి సంబంధించింది కాదు అని చెప్తున్నారు. మీరు ఒప్పుకుంటే బాగానే ఉంటుంది, అంబేద్కర్ గారు చెప్పారండి. తర్వాత ఇక్కడ చూడండి, ఆర్య అనే పదం ఎవరెవరికి వాడతారో అంబేద్కర్ గారు చెప్తున్నారు. 4 సెన్స్ లో వాడతారు. ఒకటి ఎనిమీ అనే పదంలో, ఒకటి రెస్పెక్టబుల్ అనే పర్సన్ లో, ఒకటి నేమ్ ఫర్ ఇండియా అంటే ఇండియాని కూడా ఆర్య అంటారు. తర్వాత ఒక సిటిజన్ ని సంబోధించేటప్పుడు ఆర్య అని సంబోధిస్తారు. అట్లా 4 రకాలుగా ఆర్య అనే పదాన్ని వాడతారండి. మీరు చెప్పినట్టుగా అది రేస్ కాదు అని అంబేద్కర్ గారు చెప్తున్నారండి. మరి అంబేద్కర్ గారిని మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు. ఓకే, నెక్స్ట్ ఇక తిలక్ గారి గురించి చెప్పి, తిలక్ చెప్పింది అంబేద్కర్ గారు ఒప్పుకోలేదు. నేను తిలక్ గారిని పక్కన పెట్టేస్తున్నాను, ఎందుకంటే నాకు అంబేద్కర్ గారే ముఖ్యం. నేను మాట్లాడడం మొదలు పెట్టిందే ఇప్పుడు. జాన్ గారు దయచేసి ఒకరు మాట్లాడేటప్పుడు ఒకరు మాట్లాడకండి. మీరు మాట్లాడేటప్పుడు మేము ఎవరైనా మాట్లాడినామా? చెప్పండి భాస్కర్ గారు, చెప్పండి. మీకేమైనా ఉంటే దయచేసి నోట్ చేసుకోండి ఒక పేపర్ పైన. పేజ్ నంబర్ 75 లో అంబేద్కర్ గారు ప్రొఫెసర్ డిఎస్ త్రివేదాని కోట్ చేస్తూ, ఈ వేదంలో మై గంగా మై యమున మై సరస్వతి అని ఉంది, బయటి నుంచి వచ్చిన వాడైతే మై గంగా మై యమున అని అనడు, కాబట్టి ఆర్యులు అనే వాళ్ళు కానీ వేదంలో ఉన్న వాళ్ళు ఇక్కడి వాళ్ళే అని చెప్తున్నారు. తర్వాత ఇక మీరేదో రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ ఏదో అన్నారు. మీరు మిమ్మల్ని మ్యూట్ లో పెట్టుకోండి జాన్ గారు, ఒకసారి మీ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకండి, మ్యూట్ లో పెట్టుకోండి. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్లన్నీ చూస్తే దేర్ ఈస్ ఆబ్వియస్లీ నో రూమ్ ఫర్ ద థియరీ ఆఫ్ మిలిటరీ కాన్క్వెస్ట్ బై ద ఆర్యన్ రేస్ అని చెప్తున్నారు అంబేద్కర్ గారు. అంటే ఇది యుద్ధానికి సంబంధించిన సిచ్యువేషన్ వేదం డిస్క్రైబ్ చేయట్లేదు అని చెప్తున్నారు అంబేద్కర్ గారు. అంటే యుద్ధం జరగలేదు, యుద్ధానికి సంబంధించిన సిచ్యువేషనే కాదు అని అంబేద్కర్ గారు చెప్తున్నారు. అయితే ఒక చిన్న క్వశ్చన్ అడుగుతానండి. దాస అనే పదం ఉంది, దస్యు అనే పదం ఉంది, వీటికి అర్థాలు చెప్పగలరా నాకు? ఈ పదాలు చెప్పగలరా? మనకి మన రాసుకోండి, మీరు రాసుకోండి. యా, దాస అనే పదానికి అర్థమైంది, దస్యు అనే పదానికి అర్థమైంది నాకు చెప్పాలి. తర్వాత మిద్రావక్ అనే పదం గురించి అంబేద్కర్ గారు మాట్లాడుతూ, మిద్రావక్ అంటే కురూడు లాంగ్వేజ్ ఉన్నవాడు అనే మీనింగ్ తీశారు. తర్వాత అనాస అంటే ముక్కు లేనివాడు అని కాదు, లాంగ్వేజ్ సరిగ్గా లేనివాడు అనే ఒక అర్థం అంబేద్కర్ గారు అనేక రిఫరెన్స్లు తీశారనమాట. తర్వాత ఇక్కడ చూడండి, అంబేద్కర్ గారు ఏ పేజ్లో చెప్తున్నారు అంటే 78 పేజ్లో చెప్తున్నారు. ద థియరీ ఆఫ్ ఆర్యన్ రేస్ ఈస్ జస్ట్ ఏ అజంప్షన్ అండ్ నో మోర్. ఇది ఒక కట్టు కదా, దీనికి ఆధారం లేదు అని అంబేద్కర్ గారు చెప్తున్నారండి. ఇక్కడ చూడండి, ఇదే పేజీలో 78 పేజీలోనే అంబేద్కర్ గారు ఇంకో చోట చెప్తున్నారు. ద థియరీ ఆఫ్ ఇన్వెషన్ ఈజ్ ఎ ఇన్వెన్షన్. దిస్ ఇన్వెన్షన్ ఈజ్ నెసెసరీ బికాస్ ఆఫ్ ద గ్రాటియస్ అజంప్షన్ విచ్ అండర్లైస్ ద వెస్టర్న్ థియరీ. ఇది వెస్టర్న్ థియరీ, నా థియరీ కాదంటున్నారు అంబేద్కర్ గారు. ఇది ఇన్వెన్షన్ అంటే కట్టు కదా, కల్పించబడిన కదా అని అంబేద్కర్ గారు చెప్తున్నారు. తర్వాత ఆర్యన్స్ అంటే సుపీరియర్ రేస్ అని చెప్పుకున్నారు, యూరోపియన్స్ అట్లా చెప్పుకునే వాళ్ళు అని ఒప్పుకున్నారు ఇక్కడ అంబేద్కర్ గారు. ఇంకోటి కలర్ గురించి మాట్లాడుతున్నారు. యూరోపియన్స్ మేము తెల్లవాళ్ళమని వాళ్ళకు పొగురుండేది, అందుకే నల్లవాళ్ళ పట్ల అనేకమైన దౌర్జన్యాలు వాళ్ళు చేశారు. పోతే వేదాలలో ఉన్న అనేక ఆర్యులు కూడా నల్లవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ అగస్త్యుడి గురించి మాట్లాడేటప్పుడు అగస్త్యుడు నల్లడివాడే అన్నట్టు కూడా చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ద అసంప్షన్ దట్ ద ఆర్యన్స్ కేమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ ఇన్వేడెడ్ ఇండియా ఈజ్ నాట్ ప్రూవ్డ్ అండ్ ద ప్రెమిస్ దట్ దస్య అండ్ దాస్యు ఆర్ అబోరిజినల్ ట్రైబ్స్ ఆఫ్ ఇండియా ఈజ్ డెమాన్స్ట్రబుల్లీ ఫాల్స్. ఇది కట్టు కదా అని చెప్తున్నారు అంబేద్కర్ గారు. నేను కొంచెం ముందుకెళ్ళిపోతానండి. ఇక్కడ కూడా ఇంకో స్టేట్మెంట్ చూడండి. ద ఆర్యన్ థియరీ రేస్ ఈజ్ సో అబ్సర్డ్ దట్ ఇట్ ఆట్ టు
వీ హ్యావ్ బీన్ డెడ్ లాంగ్ అబో. ఇది ఎంత దిక్కుమాలిన సిద్ధాంతం అంటే ఇది ఎప్పుడో చచ్చిపోవాల్సింది అని చెప్తున్నారు అంబేద్కర్ గారు. ఇక కన్క్లూజన్కి వెళ్ళిపోతాను నేను, ఎందుకంటే అంబేద్కర్ గారిని మీరు నమ్ముతున్నారు కాబట్టి నేను కూడా నమ్ముతాను కాబట్టి కన్క్లూజన్కి వెళ్ళిపోతాను. అంబేద్కర్ గారు ఏం కన్క్లూజన్ చేశారో పేజ్ నంబర్ 84లో. The conclusion that follows from the examination of the Western theory, it is not a Indian theory, it is a Western theory, may be summarized. That is, the Vedas do not know any such race as Aryan race. Ante Arya Jati anedi edi Vedala prakaram ledu. There is no evidence in the Vedas of any invasion. Asal Arya Jati anedi mana భారతదేశాన్ని కాంకర్ చేసుకుంది, దస్సులను దాసులను కాంకర్ చేసుకుంది అని చెప్పడానికి వేదంలో ఏ ఆధారం లేదు. దేర్ ఈస్ నో ఎవిడెన్స్ టు షో ద డిస్టింక్షన్ బిట్వీన్ ఆర్య, దాస అండ్ దస్యు. రేషియల్ డిస్టింక్షన్ లేదు అని అంబేద్కర్ గారు చెప్తున్నారు. అలాగే వేదాస్ డు నాట్ సపోర్ట్ ద కంటెన్షన్ దట్ ఆర్యాస్ వేర్ డిఫరెంట్ ఇన్ కలర్ ఫ్రమ్ దాస అండ్ దస్యు. అంటే రంగులో కూడా తేడా లేదు. ఎందుకంటే నల్లని బ్రాహ్మణులు ఉన్నారు, తెల్లని బ్రాహ్మణులు ఉన్నారు, నల్లని శూద్రులు ఉన్నారు, తెల్లని శూద్రులు ఉన్నారు. సో ఇదంతా కట్టు కదా అని అంబేద్కర్ గారు వాల్యూమ్ 7 పేజ్ 65 to 85 మధ్యలో చెప్పారు. సో మీరు అంబేద్కర్ గారిని నేను నమ్మితే మరి వేరే బుక్లలో ఎవరు కల్పించి రాశారో దాన్ని పక్కన పెట్టాల్సి వస్తుంది. మీరు అంబేద్కర్ గారిని నమ్ముతారా లేదా ఫస్ట్ చెప్పండి. నెక్స్ట్ నాకు దాసాకి డస్సీకి తేడా చెప్పండి. ఒక్క నిమిషం సార్. మేము అంబేద్కర్ గారిని నమ్ముతున్నాం కాబట్టి మేము అది మీకు చూపించాం. ఓకే, అయిపోయింది సార్ మీది. అంబేద్కర్ ని నమ్ముతున్నాం కాబట్టి మేము అది చూపించాం. మీరు నమ్ముతున్నారా లేదా చెప్పండి సార్. అందరు నమ్ముతున్నారు, ఈ ప్యానెల్లో ఉన్నవారు నమ్ముతున్నారు కదా సార్. నమ్ముతున్నారు సార్. ఒక ప్రతిపాదన చేస్తాను సార్. నేను నమ్ముతున్నారు కాబట్టి చాలా మంది జాన్ గారు ఒక్క నిమిషం చెప్పండి. మనకి సమయం కొద్దిగా ఎక్కువ అవుతుంది కాబట్టి ఇప్పటి నుండి మాట్లాడే వాళ్ళు 5-5 నిమిషాలు టైం తీసుకోండి. నేను టైం దీనికోసం అనిల్ గారు మాట్లాడతాను, నేను మాట్లాడతానండి. దీనికోసం ఈ పాయింట్ మీద నేను మాట్లాడతాను, అనిల్ గారు మాట్లాడతారు. టైం ఇస్తారు కదా. ఒక్క నిమిషం, గురువు గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. కన్క్లూజన్ చెప్పండి. ఉన్న తేడా చెప్పండి నాకు. ఓకే, ఫస్ట్ అనిల్ గారు తీసుకోండి. నేను ఫైనల్ ఇస్తాను. నేను సార్ ఇందాక విత్ యువర్ పర్మిషన్ నేను మాట్లాడచ్చా సార్? ఎస్ మాట్లాడండి సార్. ఇందాక ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు 4 పాయింట్స్ చూపించారు. ద కన్క్లూజన్ దట్ ఫాలోస్ ఫ్రమ్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ ద వెస్టర్న్ థియరీ. అది ఒక్కసారి డిస్ప్లే చేయమని చెప్తారా ప్లీజ్? నేను చూపిస్తాను. కైండ్లీ కొంచెం డిస్ప్లే చేస్తారా సార్ ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు? ఎస్ ఓకే. ఎక్కడి నుంచి చేశానండి, చూపించాను సార్. ఓకే, ఇదే చేస్తాను. ఓకే, ఇక్కడ అంబేద్కర్ గారు ఈ చాప్టర్ లో అసలు ఏం రాశారు అనేది మనం చూడాలి. ఈ చాప్టర్ లో వర్ణముల గురించి చెప్తూ, వర్ణం అంటే అదేదో స్కిన్ కలర్ కాదండి, ఈ వర్ణము అనగానే అదొక స్కిన్ కలర్ అని, నల్లవారు తెల్లవారు అని వెస్టర్న్ థియరీస్ రాసిన వాళ్ళు, వెస్టర్న్ వాళ్ళు ఇలా చెప్తున్నారు అని చెబుతూ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ అంబేద్కర్ గారు ఏం చెప్తున్నారు? పై నుంచి అవుతున్నాను చూడండి. వర్ణ లీడ్స్ నో డౌట్ దట్ ఇట్ ఒరిజినల్లీ మెంట్ ద క్లాస్. వర్ణం అంటే రంగు కాదండి, అదొక క్లాస్, అదొక స్టేటస్ అని అంటూ, క్లాస్ హోల్డింగ్ టు అ పర్టికులర్ ఫెయిత్ అండ్ ఇట్ హ్యాడ్ నథింగ్ టు డూ విత్ కలర్ ఆర్ కాంప్లెక్షన్. ఇక్కడ కలర్ గురించి మాట్లాడుతున్నారు ఆయన అంబేద్కర్ గారు. ఒక్కొక్క పాయింట్ అక్కడక్కడ ఏరుకొని మనం ఇప్పుడు దాకా చదివినట్టుగా నాకు అనిపించింది. కాబట్టి నేను ఒక క్లియర్ ఒకసారి అనిల్ గారు మీ వాయిస్ ఒకసారి చూసుకోండి, ఒకసారి. వస్తుంది సత్య గారు వస్తుందండి. కంటిన్యూ చేయండి, ఆగొద్దు. అక్కడక్కడ ఏరుకొని మనం చదువుకోకుండా ఈ కాంటెక్స్ట్ ఏంటి అని మనం చదువుకుంటూ ఉంటే, ఇక్కడ అంబేద్కర్ గారు వర్ణము అని అంటే స్కిన్ కలర్ కాదు అని చెప్తూ వచ్చారండి. భాస్కర్ రాజు గారు ఆ హెడ్డింగ్ ఏంటి సార్? పైన ఒక్కసారి చదివి చూపించండి సార్, నాకు సరిగ్గా కనపట్లేదు. శూద్రాస్, ఆ చాప్టర్ పేరు శూద్రాస్. చాప్టర్ లో ఏం రాశాడు? శూద్రాస్ వర్సెస్ ఆర్యన్స్ అంటున్నాడు. వర్సెస్ అంటే వీళ్ళకు వర్సెస్ వీళ్ళకి వర్సెస్ వీళ్ళకి. సో వెస్టర్న్ స్కాలర్స్ ఏం చెప్తున్నారు అని వాళ్ళ గురించి చెప్తూ, ద కన్క్లూజన్ దట్ ఫాలో ఫ్రమ్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ వెస్టర్న్ థియరీ మే నౌ బి సమ్మరైజ్డ్ అని వాళ్ళ గురించి ఏం చెప్తున్నాడు? వేదాస్ డు నాట్ నో ఎనీ సచ్ రేస్ యాజ్ ఆర్య. ఆర్యులు అనేవాళ్ళు
ఒక జాతికి చెందిన వారు కాదు అని వెస్టర్న్ వాళ్ళు అంటున్నారు అని ఈయన అన్నారు. ఈయన సొంత భాష్యం కాదు అక్కడ. ఎందుకంటే ఇక్కడ ఉంది ద కన్క్లూజన్ దట్ ఫాలో ఫ్రమ్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ వెస్టర్న్ థియరీ మే నౌ బి సమరైజ్డ్. వేదాల్లో ఆర్యులు అనే రేస్ లేదు అని వెస్టర్న్ వారు చెబుతున్నారు అనేది ఒక పాయింట్. తర్వాత వెస్టర్న్ వారు ఏం చెప్తున్నారంట, దేర్ ఈస్ నో ఎవిడెన్స్ ఇన్ ద వేదాస్ ఆఫ్ ఎనీ ఇన్వేజన్ ఆఫ్ ఇండియా బై ద ఆర్యన్ రేస్ అండ్ ఇట్స్ హ్యావింగ్ కాంకర్డ్ ద దాసాస్ అండ్ దస్యూస్ సపోజ్డ్ టు బి నేటివ్ ఆఫ్ ఇండియా. ఈ ఫారినర్స్ ఏం చెప్తున్నారంటే ఆర్యన్ ఇన్వేజన్ అనేది ఒకటి జరిగింది, తరువాత ఈ దాసులు లేకపోతే దస్యులు అనేవారు ఇండియాకి నేటివ్, ఇండియాకి చెందిన వారు అని రెండో పాయింట్ లో రాశారు. నేనేం ఉన్నదే చదువుతున్నా. మూడో పాయింట్, దేర్ ఈజ్ వాళ్ళు ఏమంటున్నారు అంటే వెస్టర్న్ రైటర్స్ ఏమంటున్నారు అని చెప్తున్నారు. మళ్ళీ మూడో పాయింట్ వాళ్ళు ఏమంటున్నారంట, దేర్ ఈజ్ నో ఎవిడెన్స్ టు షో దట్ ద డిస్టింక్షన్ బిట్వీన్ ఆర్యన్స్, ఆర్యులలోనే రకరకాల జాతులు ఉన్నారు, డిస్టింక్షన్ బిట్వీన్ ఆర్యన్స్ ఫుల్ స్టాప్, ఆర్యులలోనే రకరకాల జాతుల వారు, నో ఎవిడెన్స్ అని ఆర్యులలో రకరకాల జాతులు లేరు అని వాళ్ళు అన్నారు, కానీ ఉన్నారని చెప్తున్నాడు ఆయన అంబేద్కర్ గారు. దాసాస్ అండ్ దస్యు వాజ్ ఎ రేషియల్ డిస్టింక్షన్, దస్యులు వేరు దాసులు వేరు అని ఆయన చెప్తున్నాడు అక్కడ. ఫోర్త్ పాయింట్, the Vedas do not support the contention that the Aryans were different in color. వేదాలలో వాళ్ళు ఏదైతే వర్ణము అని అన్నారో, వర్ణము అంటే కలర్ కాదయ్యా, అది సోషల్ స్టేటస్ గురించి అని చెప్తుంటే ఆర్య ద్రవిడ సిద్ధాంతం జరగలేదు అని అంబేద్కర్ గారు చెప్తున్నారని మరి మీరు ఇప్పటిదాకా చెప్పడం జరిగింది. దీన్ని క్లియర్ గా చదవండి సార్. ఒక్కదాని తర్వాత మీది అయిపోయిందండి, మీది అయిపోయింది అనిల్ గారు? అయిపోలేదు సార్. ఇంకా టైం పడుతుందా? మనం 5 minutes అనుకున్నాము, అయిపోయింది 5 minutes అయినా సరే ఆపలేదు. ఈ వర్డ్ టు వర్డ్ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను సార్. అదేనండి, 5 నిమిషాల్లో ఇవ్వండి అని చెప్పాము. ఇప్పటికి అయినా కూడా నేను ఆగిన, ఎక్కువసేపు చెప్పినా కూడా ఆగిన. ఇంకా చెప్తా అంటే కూడా చెప్పండి, మేము వెయిట్ చేస్తాం. సో ఇక్కడ వర్డ్ టు వర్డ్ చూస్తే ఈ వెస్టర్న్ రైటర్స్ ఈ వర్ణము అంటే ఒక కాంప్లెక్స్ అంటే ఒక స్కిన్ కలర్ అని చెప్తున్నారు. ఇక్కడ స్కిన్ కలర్ కాదు అని ఆయన క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారే కానీ ఎక్కడ కూడా ఆర్యన్ ఇన్వేజన్ థియరీ అనేది లేదు, ఆర్యన్ ఇన్వేజన్ జరగలేదు అని అంబేద్కర్ గారు రాయలేదు. అయిపోయింది సార్. అయిపోయింది అభిమన్యు గారు, అయిపోయింది. ఇంకా స్టార్ట్ చేయండి. ఫుల్ స్క్రీన్ ఇవ్వండి గురుగారు, షేర్ చేస్తారా? అలాగే ఒకసారి మధు గారు మీరేమన్నా చెప్పాలనుకుంటే గురుగారు తర్వాత మీరు చెప్పండి, బికాజ్ యూ హ్యావెంట్ స్టార్టెడ్ ఎనీథింగ్. ఇఫ్ యూ వాంట్ బి ఆన్ మ్యూట్, లెట్ మీ టేక్ గోపి గారు. హీ వాంట్ టు యాడ్ ఫ్యూ పాయింట్స్. యాక్చువల్లీ బ్యాక్ స్టేజ్ లో ఉన్నారండి జాన్ గారు? ఉన్నారండి. యా, హీ వాంట్ టు యాడ్ 2 points యాక్చువల్లీ. ఒకసారి మధు గారిని బ్యాక్ స్టేజ్ లో పెట్టి గోపి గారిని తీసుకోండి, హీ విల్ బి ఆన్ మ్యూట్. నేను కూడా ఒక పాయింట్ చెప్తాను అన్నాను ఇందాక, మీరు అసలు నాకు టైం ఉండదు. ఒక్క నిమిషంలో వీళ్ళిద్దరు మాట్లాడుకోనివ్వండి, తర్వాత మీరు మాట్లాడండి. నెక్స్ట్ ఛాన్స్ మీరు తీసుకోండి గురుగారు మాట్లాడాక. స్క్రీన్ షేరింగ్ చేస్తే నేను ఇంగ్లీష్ లో ఉన్నది చదివి ఇలా కొంచెం అర్థం చేపిస్తానండి. ఇంగ్లీష్ లో ఉన్నది కూడా వీళ్ళు మిస్ అయిపోతున్నట్టున్నారు. అంబేద్కర్ గారు చేశానండి, కంటిన్యూ చేయండి. సో ఇక్కడ అంబేద్కర్ గారు ఏం చెప్తున్నారు, ద కన్క్లూజన్స్ దట్ ఫాలో ఫ్రమ్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ ద వెస్టర్న్ థియరీ మే బి సమ్మరైజ్డ్. ఇది అంబేద్కర్ గారు చెప్తున్నారు. వెస్టర్న్ థియరీ అయితే చెప్పారు. భాస్కర్ రాజు గారు మీరు మధ్యలో ఎందుకు వస్తున్నారండి? అలా కాదు, మీరు ఎందుకు వస్తున్నారు మధ్యలో? రాకూడదండి, మాట్లాడుతున్నారు కదా అక్కడ. మీరు ఎందుకు వస్తున్నారు మధ్యలో? ఒకసారి ఉండండి, ఒక్క నిమిషం ఆగండి. చెప్పండి. మీ గురించి కాదు అభిమన్యు గారు, చెప్పండి. అభిమన్యు గారు చెప్పండి సార్. నాకు 10 o'clock ఇక్కడ 10 o'clock హోల్ నైట్ ప్రేయర్ ఉంది. అంటే వాళ్ళు వస్తున్నారు, నేను 10 అయ్యేసరికి నేను లెఫ్ట్ అవుతాను. మీరు ఎగ్జిట్ అవ్వండి, నేను ఉంటాను, చూసుకుంటాను. పర్లేదు. మేము కూడా ఇంకో 20 minutes లో ఇవాళ, ఒక నిమిషం, మేము కూడా నెక్స్ట్ 20 minutes లో ఇవాళ ఎపిసోడ్ క్లోజ్ చేస్తాం. రేపటికి ఎక్స్టెండ్ చేద్దాం, పర్లేదు. కానీ మీరు నేను ఉంటేనే సజావుగా జరుగుతుందని నమ్ముతున్నాను. పర్లేదు, ఓకే, మీరు వెళ్ళొచ్చండి. కంటిన్యూ.
సో ఇప్పుడు అంబేద్కర్ చేస్తున్న కన్క్లూషన్ ఇది, వెస్టర్న్ స్కాలర్ చేస్తున్న కన్ఫ్యూషన్ కాదు. ఇంగ్లీష్ లో ఏమన్నా వీక్ ఉంటే చెప్పండి, ఇంగ్లీష్ టీచర్ ని కూడా నేను తెప్పిస్తాను. ద కన్క్లూజన్స్ దట్ ఫాలో ఫ్రమ్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ ద వెస్టర్న్ థియరీ మే బి సమ్మరైజ్డ్. దే ఆర్, అంబేద్కర్ గారు చెప్తున్నారు ఈ మాట. ద వేదాస్ డస్ నాట్ నో ఆఫ్ ఎనీ రేస్ యాజ్ ఆర్యన్ రేస్. అంటే ఆర్య జాతి అనేది లేదు, ఆర్య జాతి అనేది లేదు. దేర్ ఈస్ నో ఎవిడెన్స్ ఇన్ ద వేద టు షో ఎనీ ఇన్వేషన్. కత్తులు పట్టుకొని వచ్చారు, కటార్లు పట్టుకొని వచ్చారు, యుద్ధాలు చేశారు అనే ఆధారం వేదాలలో లేదు. అంబేద్కర్ గారు చెప్తున్నారు ఈ మాట. అంబేద్కర్ గారు చెప్పట్లేదండి, అంబేద్కర్ గారు చెప్పట్లేదు సార్, అంబేద్కర్ గారు చెప్పట్లేదు. మీరు ఒకరు మాట్లాడేటప్పుడు దయచేసి అనిల్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఒకరు మాట్లాడేటప్పుడు మీరు మధ్యలోకి రాకూడదు సార్. వెస్టర్నర్స్ థియరీ గురించి మీరు మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడారా సార్? మీరు మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడారా? ఒకసారి జాన్ కొయ్య గారు ఒకసారి అనిల్ గారిని ఒకసారి మ్యూట్ లో ఒకసారి పెట్టండి. ఓకే, భాస్కర్ రాజు గారు ఒక్క నిమిషం, మీరు కంప్లీట్ అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిపోయిందని చెప్పండి, నేను అనిల్ గారికి ఇస్తాను. దట్స్ ద బెస్ట్ థింగ్. ఇప్పుడు ఓకే, అనిల్ గారిని మ్యూట్ లో తీసేయండి. నేను అంబేద్కర్ గారు కన్క్లూజన్స్ ఇచ్చింది చెప్తున్నాను, నేను వెస్టర్న్ స్కాలర్స్ ఇచ్చింది చెప్పట్లే. నేను అంబేద్కర్ గారు ఏదైతే కన్క్లూజన్ ఇచ్చారో ఇవన్నీ టెస్ట్ చేసి, వేదాల్ని మొత్తం పరిశీలించి, మంత్రాలని పరిశీలించి, సంస్కృత భాషలోకి వెళ్ళి పరిశీలించి అంబేద్కర్ గారు ఇచ్చిన కన్క్లూజన్స్ ని నేను చెప్తున్నాను. ఏం చెప్తున్నాను? స్క్రీన్ షేరింగ్ మళ్ళీ తీసేశారు వీళ్ళు. ప్రేక్షకులు చూస్తారు కదండి, కంప్లీటెడ్ అండి, ప్రేక్షకులు చూస్తారు కదా స్క్రీన్ షేరింగ్ చేస్తే. మీకు ఇంగ్లీష్ రాదనుకుంటే కనీసం వాళ్ళకన్నా వచ్చు కదండి. దేర్ ఈస్ నో ఎవిడెన్స్ టు షో దట్ ద డిస్టింక్షన్ బిట్వీన్. ఒక్క నిమిషం, అందుకేనండి మేము మీ ఛానల్లోకి రాము, మాట్లాడనియరు మీరు, మీకు పద్ధతి లేదండి సార్. ఒక్క నిమిషం సార్, మీ ఛానల్లోకి వస్తే ఎలాగుంటుందో మాకు తెలుసు, కానీ ఇప్పుడు ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ వచ్చని మీరు అలాగ అనకండి. వాళ్ళే లేదండి, అది వాళ్ళు ఎవిడెన్స్ మీకు చూపించినప్పుడు మీరు ఒక్క నిమిషం భాస్కర్ రాజు గారు ఒక్క నిమిషం, మీరు అలాంటి తక్కువ చేసి మీరు మాట్లాడకూడదు. వాళ్ళు ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ అసలు మీకు సబ్జెక్టే రాదని అంటాడు. వినండి ఏం చెప్తారు? నాయుడు గారు ఇందాక మరి అలా అంటే మన అనిల్ గారు కూడా అన్నారు, నేను అబ్జెక్ట్ చేయలేదండి. మధ్యలోకి వచ్చి నేను ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను కొద్దిగా మర్యాద పాటించి, ఆయన తప్పుగా అన్నా కూడా నేను వెంటనే వచ్చేసి మధ్యలో వచ్చి ఆయన ఆపలేదండి. ఇందాక ఆయన కూడా ఏమన్నారు, మీరు అక్కడ ఒక ముక్క ఇక్కడ ఒక ముక్క ఏర్చుకుంటున్నారు. వినండి సార్, నాయుడు గారు వినండి సార్, ఇందాక ఆయన అన్నారు మీరు అక్కడ ఒక ముక్క అక్కడ ఒక ముక్క ఏరుకొచ్చి చెప్తున్నారండి అని అన్నారు. అప్పుడు నేను కూడా ఆపొచ్చు. ఇప్పుడు గురువు గారు మాట్లాడిన దానికి ఏమన్నా మీరు డిఫెండ్ చేయాలంటే మీకు ఇచ్చిన టైంలో మీరు మాట్లాడండి, మాకు ఇచ్చిన టైంలో మమ్మల్ని మాట్లాడండి. గురువు గారిది అయిపోయిందా? అవ్వలేదండి. ఒకసారి అనిల్ గారు అయితే ఒక్క పని చేద్దాము, ఎవరైనా ప్రేక్షకులలో లింక్ ఇస్తే వాళ్ళు ఇంగ్లీష్ లో చదివి వాళ్ళు అర్థం చేపిస్తే బెటర్ ఏమో. నాకు ఇంగ్లీష్ రాదు, వీళ్ళకి వచ్చి అంటున్నారు. ఎవరైనా ప్రేక్షకుల్ని తీసుకొని చదివి దాని మీనింగ్ చెప్పమనండి. ప్రేక్షకులు అవసరం లేదండి, అనిల్ గారు చెప్తారండి. అనిల్ గారు చెప్పండి. ఒక్క నిమిషం, నేను చెప్పడమే అవ్వలే, మమ్మల్ని చేయనివ్వండి సార్. నేను ఆయన చెప్తే దాంట్లో సారాన్ని తీసుకోండి, కానీ ఆయన అలా అన్నారు ఇలా అన్నారు ఇది అక్కర్లేదు. అంబేద్కర్ గారు కంప్లీట్ చేసినటువంటి లైన్సే ఆయన చెప్పిన కంక్లూజన్ గురుగారు ఇక్కడ కోట్ చేస్తున్నారు. భాస్కర్ రాజుని కంటిన్యూ చేయించండి. జాన్ గారు గోపి గారిని తీసుకోండి. సో మళ్ళీ చదువుతాను ఇంగ్లీష్ లో, ఒకసారి ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోండి. ద కన్క్లూజన్స్ దట్ ఫాలో ఫ్రమ్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ ద వెస్టర్న్ థియరీ. తన థియరీ అని అంబేద్కర్ గారు చెప్పట్లేదు, వెస్టర్న్ థియరీ అంటున్నారు. మే నౌ బి సమ్మరైజ్డ్. వాట్ ఆర్ దే? 1. వేదాస్ డస్ నాట్ నో ఆఫ్ ఎనీ రేస్. ఆర్య జాతి అనే జాతి లేదు వేదాల ప్రకారము అని అంబేద్కర్ గారు ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, వేదాలలో కత్తులు పట్టుకొని కటార్లు పట్టుకొని ఆర్యులు వచ్చి దాసుల మీద యుద్ధం చేశారు అని చెప్పడానికి ఆధారము లేదు అని అంబేద్కర్ గారు చెప్తున్నారు. 3. దెర్ ఈస్ నో ఎవిడెన్స్ టు షో డిస్టింక్షన్. అంటే ఆర్యులు వేరు, దస్సులు వేరు, దాసులు వేరు, రేషియల్ డిస్టింక్షన్ లో ఇది వేరు అని చెప్పడానికి వేదాలలో ఆధారం లేదు అని అంబేద్కర్ గారు చెప్తున్నారు. 4th పాయింట్, ఇంకోటి ఏంటంటే
కలర్ పరంగా తీసుకుంటే, అంటే స్కిన్ కలర్ పరంగా తీసుకున్నా కూడా ఆర్యులకి, దాసులకి, దస్యులకి తేడా లేదు అని అంబేద్కర్ గారు చెప్తున్నారు. ఇది ఆయన వేదాల్ని మొత్తం పరిశీలించిన తర్వాత ఇచ్చిన కన్క్లూజన్ ఇది. సో నా క్వశ్చన్ ఇంకా ఉండిపోయింది, దాసాకి దస్యాకి తేడా ఏమిటి? అయిపోయింది సార్, మీరు అయిపోయిందా? కంప్లీట్. నేను అడుగుతానండి, ఆగండి సార్, మీరు ఒక్కలాగా ఉండండి సార్, మేము చెప్పింది చేయండి. గురుగారు మీరు కంప్లీట్ చేశారా గురుజీ? ఇప్పుడు అనిల్ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఏంటి అని అంటే, మొట్టమొదట అంబేద్కర్ గారు చెప్పినటువంటి విషయాలు, ఆయన కంక్లూజన్ ఇచ్చినటువంటి విషయాలు చెప్పారు అనిల్ గారు. అట్ ది సేమ్ టైం అక్కడ ప్రశ్న కూడా గురువు గారు అడిగారు అనమాట, ఏంటి దాసాకి దస్యాకి తేడా ఏమిటి అని అడిగారు. మీ ఇద్దరు ఎవరైనా ఒకరు ఒక 5 నిమిషాలు వాడుకొని దీన్ని పూర్తి చేయండి దయచేసి, ఎందుకంటే మనకు ఒక పాయింట్ చెప్పి నేను బట్ ఎనీ ఆన్ హౌ ఇవాళ మనం అంబేద్కర్ గారి దగ్గర కంక్లూడ్ అయ్యేలాగా ఉన్నాము. అందరికీ సమయాభావం అవుతుంది కాబట్టి 10:20కి మనం చిన్న మాట మాట్లాడతాను సార్. యాక్చువల్గా ద్రవిడ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన అంబేద్కర్ గారా లేదా ఎవరైనా ప్రతిపాదించారా? దయచేసి దాన్ని కూడా కొంచెం కంక్లూజన్ ఇవ్వండి, నేను మ్యూట్ లో చెప్తున్నాను. రైట్ ఓకే, ఫస్ట్ ప్రశ్నకి సమాధానం చెప్పండి సార్. ఒక పాయింట్ చెప్పిన తర్వాత నేను అనిల్ గారికి ఇస్తాను. అనిల్ గారు మీకు ఆయన చెప్పిన దానికి ఆయన చెప్తారు. నేనేమన్నానంటే, ఇప్పుడు ఈ బుక్ ఉంది కదా సార్, ఈ హూ ఆర్ శూద్రాస్, ఇప్పుడు ఇంతవరకు భాస్కర్ గారు చూపించింది ఈ బుక్ లో నుంచి నేను అనుకుంటున్నాను. ఇదే కదా సార్ బుక్, ఇదే బుక్ అండి, వాల్యూమ్ సేమ్ వాల్యూమే, ఆయన చెప్పిన వాల్యూమే ఇదే. సో దీని తర్వాత అంబేద్కర్ గారు ఇది రాశారండి, పార్ట్ 2 అనమాట, దీని తర్వాత వచ్చేది అనమాట. సో ఇందులో మరి ఆయనే ఆపోజిట్ చేసుకుంటాడంటారా ఆయన? ఓకే, ఒకసారి చెప్పండి సార్, చెప్పండి సార్ ఒకసారి, మీరు ఫస్ట్ తీసిన బుక్ ఏంటి చెప్పండి. ఫస్ట్ తీసిన బుక్ ఏంటంటే హూ ఆర్ శూద్రాస్ అనే పుస్తకాన్ని ఇప్పుడు హూ ఆర్ శూద్రాస్ అనే ఇప్పుడు భాస్కర్ రాజు గారు ఇప్పుడు మనకు స్క్రీన్ మీద చూపిస్తుంది ఈ బుక్ లోంచేనండి. ఓకేనండి, అదే అంబేద్కర్ గారు ఈ బుక్ లోకి వచ్చేసరికి, ఈ బుక్ అంటే ఆయన చెప్పింది ప్రతిపాదనలో నుంచి నేను చెప్తున్నాను, ఈ బుక్ లోకి వచ్చేసరికి ఆర్యులు బయట నుంచి వచ్చారు అని చాలా క్లియర్ గా ఆయన చెప్పారు ఈ బుక్ లోని. దానికి ఏం చెప్తారో ఆయన చెప్పాల్సి ఉంటది. సరే ఇప్పుడు అనిల్ గారికి ఇద్దాం, అనిల్ గారికి ఇచ్చిన తర్వాత మన ఫైనల్ కంక్లూజన్ ఆయన ఇస్తాం. ఇది మీరు చెప్పినటువంటి ఒక నిమిషం అండి, అనిల్ గారికి వెళ్లే ముందు నేను ఇక్కడ క్లారిటీ ఇస్తాను. హూ వేర్ శూద్రాస్ అనే పుస్తకాన్ని 1946లో తీశారండి. ఓకే, ఇంకో బుక్ పేరు చెప్పండి సార్. ది అన్టచబుల్స్ బుక్ బై అంబేద్కర్, బై అంబేద్కర్. హూ ఆర్ దే అండ్ వై దే బికేమ్ అన్టచబుల్స్. అదేనండి, రిలీజ్డ్ ఇన్ విచ్ ఇయర్. మనం ఇక్కడ ఇది క్లియర్ చేసేస్తే అయిపోతుంది. 1943లో తీశారండి ఇది. ఓకే, 1943లో మీరు చెప్పినటువంటి అన్టచబుల్స్ అనేది హూ వేర్ దే అనే పుస్తకం తీశారండి. మొదట మీరు చెప్పినటువంటిది 46లో తీశారండి. ఇక్కడ క్లియర్ అయిపోయిందనంటే మీ క్వశ్చన్ కి ఆన్సర్. మొత్తానికి ఇందులో ఈ పుస్తకం సరే, ఈ పుస్తకం అది 43లో రాశారు, ఇది 46లో రాశారు సార్. ఇప్పుడు గురుగారు చెప్పింది అదే సార్, 46లో ఉన్నటువంటి పుస్తకంలోది గురుగారు చెప్పారు. ఓకే, ఇప్పుడు అనిల్ గారిని మాట్లాడిద్దాం. 5 నిమిషాలు ఆయన మాట్లాడుతున్నప్పుడు దయచేసి ఎవ్వరు మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే నోట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ గో ఆన్. రైట్ సార్. అయితే ఇందాక ధర్మమార్గం భాస్కర్ రాజు గారు ఒక ప్రశ్న వేయడం జరిగింది. దస్యులు అంటే ఎవరు, దాసులు అంటే ఎవరు, దస్యులు ఎవరు, దాస ఎవరు? దస్యులు అంటే ఏనదండి, యజ్ఞాలు యాగాలు చేయని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వైదిక భాషలో దస్యులు అన్నారు. ఈ యజ్ఞాలు యాగాలు చేయని వారి మీద వాళ్ళు అసురీకృతులై ఉన్నారు కాబట్టి, ఒకవేళ వాళ్ళు ఎవరైతే ఓడిపోయారో వాళ్ళని దాసులుగా చేసుకున్నారు. ఇదే డిఫరెన్స్ దస్యులకి దాసులకి. సో ద వర్డ్ దహ్య లేకపోతే దస్య అనే పదం మనకి ఓల్డ్ ఇరానియన్ భాష నుంచి వస్తుంది. అంటే ఓల్డ్ పర్షియన్ లాంగ్వేజ్ దహ్యు, DAHYU దహ్యు నుంచి వస్తుంది. అలాగే ఓల్డ్ పర్షియన్ లాంగ్వేజ్ లో దాహా అని ఏదైతే ఉందో ఆ దాహా నుంచి దాసా వచ్చిందండి. హోప్ ఐ హావ్ ఆన్సర్డ్ భాస్కర్ రాజు గారు. సరే, ఇక్కడ కంక్లూడ్ చేద్దామండి, నెక్స్ట్ మరి రేపు చూసుకుందాం. ఏమంటారండి అభిమన్యు గారు? బెటర్ అండి. అయితే ఒకటి చాలా ఒక్క నిమిషం నేను చెప్తానండి. గురువు గారికి మనం లాస్ట్ ఛాన్స్ ఇచ్చాక మనం కంక్లూజన్ ఇద్దాం. గురువు గారు, యూ హ్యావ్ గాట్ 5 minutes ఆఫ్ యువర్ టైమ్ అండి. యూ కెన్ యూటిలైజ్ ఇట్ ఆర్ నాట్, యూ కెన్ కంక్లూడ్ ఇన్
విచ్ ఎవర్ టైమ్ యూ వాంట్, అండ్ దిస్ వుడ్ బి యువర్ ఫైనల్ కంక్లూజన్ గురూజీ. దీన్ని మనం ఫర్దర్ గా నెక్స్ట్ ఎపిసోడ్ కి షిఫ్ట్ చేద్దాం. అంటే అది నేను చెప్తాను, అది నేను పార్టిసిపేట్ చేస్తానా లేదా చెప్తాను. ఫస్ట్ ఏంటంటే దాస అంటే సర్వెంట్ అని అర్థం వస్తుంది రఫ్ గా తీసుకుంటే. చెప్పండి సార్. అనిల్ జీ కైండ్లీ ప్లీజ్ డెకోరం మెయింటైన్ చేద్దాం. yes I'm saying నేను థమ్స్ అప్ ఇస్తున్నానండి. బెటర్ యూ బి ఆన్ మ్యూట్ చేయండి ఒకసారి, ఎందుకంటే లెట్ హిమ్ కంప్లీట్. నేను ఏమన్నా గుడ్ నోట్, నేను ఇంకా ఫ్రెండ్లీగా థమ్స్ అప్ ఇస్తున్నాను. No, whichever note you are giving, better after completing him we'll tell, let us take 30 seconds of each time, మనం అప్పుడు కంక్లూజన్ లో చెప్పుకుందాం. లెట్ హిమ్ స్పీక్ అన్నమాట. గురూజీ చెప్పండి. సో దాస అంటే సర్వెంట్ అనే అర్థం వస్తుంది, అందుకే కృష్ణదాస, రామదాస ఇట్లాంటి పేర్లన్నీ వస్తాయి, అక్కడ నుంచే వచ్చింది ఆ పదం అంతా. దస్యు అంటే దోపిడి దొంగలు, రాక్షసులు ఇలాంటి మీనింగ్ వస్తుంది. సో ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే శూద్రులందరూ దొంగలు, దోపిడి దొంగలని చెప్పదలుచుకున్నారా వేదం ప్రకారం? నేను కూడా దొంగనా, దోపిడి దొంగనా? నేను శూద్రుడిని నేను కూడా. అండ్ వేదంలో దాస అనే పదం, దస్యు అనే పదం ఉంది. ఈ దస్యులు శూద్రులు ఒకటేనా? అలా అని శూద్ర అనే వర్డ్ ఏమైనా వేదంలో ఉంటే నాకు ఒక్కసారి చూపెట్టగలరు? అది ఒకటి మీకు హోంవర్క్. నెక్స్ట్ హోంవర్క్ ఏమంటే సోమ ఏంది, సోమపానం ఏంది, సోమరసం ఏంది, ఈ మూడుటికున్న తేడా కూడా ఒకసారి నాకు చెప్పండి. ప్లీజ్ హోల్డ్ ఆన్ సార్. నెక్స్ట్ ఎపిసోడ్ కి ఆయన ఇస్తున్నటువంటి కంక్లూజన్ అది. ఫస్ట్ ఆయన ఇవ్వనివ్వండి, తర్వాత మీరు నోట్ చేసుకోండి పేపర్ పైన. గురుగారు కంప్లీట్ చేయండి. ఇంద్రుడు, అగ్ని అనే వాళ్ళు మానవుల, దేవతల? అది కన్క్లూజన్ నాకు చెప్పండి. వాళ్ళు మానవుల లేకుంటే దేవతల? ఆ కన్క్లూజన్ ఇవ్వండి. సో అఫ్ కోర్స్ ఇంకా చాలా ఉన్నాయి కానీ ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ బికాస్ స్టాండర్డ్ ఆఫ్ మై ఆర్గ్యుమెంట్ 1% కూడా టచ్ చేయలేదు. నెక్స్ట్ డిబేట్ కి వస్తానా లేదా, సింపుల్ నా టైం వేస్ట్ అనిపిస్తుంది నాకు. బాగుండేది అనిపించింది. నేను ఒకసారి మాట్లాడతాను జాన్కోయ్య గారు, దయచేసి ఆగండి సార్. ఇప్పుడు దాకా మీ అందరూ మాట్లాడారు, దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఇప్పుడు నాకు ఇక్కడ మీరు చాలా, ఎందుకంటే కొంచెం నవ్వు వచ్చింది ఈ డిబేట్ అంతా చూస్తే కూడా. అసలు ఈ ఫస్ట్ డాక్టర్ గారు అడిగారు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు, దీనికి అసలు మూలకర్త ఎవరు అని అడిగారు. ఇంత మడుగు కూడా మీకు తగిన సమాధానం రాలేదు. ఎందుకు రాలేదు సార్? ఎంత ఇచ్చారు సార్ అంబేద్కర్ గారు? వినండి సార్, జాన్కోయ్య గారు మధ్యలో మాట్లాడకండి దయచేసి. మాట్లాడరా? వినండి సార్, దయచేసి వినండి సార్. చెప్పండి. మ్యూట్లో ఉండండి మీరు. ఓకే. నేను ఫస్ట్ డాక్టర్ గారు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అన్నారు. సరే, మీకు తెలిసింది ఏదో మీరు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఆయన కత్తులు చూపించాడు, కటారులు చూపించాడు, ఏదో సమాధులు చూపించారు, అదంతా కూడా చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. సరే, అది ఆర్యులు వాడారంటానికి కూడా ఎటువంటి ప్రూఫ్ లేదు. నేను 4 కత్తులు చూపించి వీళ్ళు వాడారు అని చెప్పొచ్చు. సరే, ఇప్పుడు అది సెకండరీ. అది కాకపోతే అసలు దీన్ని ప్రతిపాదించింది ఎవరని నోట్ ఏమంటే మీరు ఇంతవరకు నాకు ఆ సమాధానం రాలేదు. ఇప్పుడు కూడా ఏకాక అంబేద్కర్ గారికి ఆర్యన్ సిద్ధాంతం సంబంధమే లేదు. అక్కడ త్రవ్వకాలు జరిగినప్పుడు అంబేద్కర్ గారు వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళేసి ఆయన సైంటిస్ట్ కూడా కాదండి, మన రాజ్యాంగకర్త. ఆయన చదువుకున్న ఒక మేధావి. ఆయన ఆర్కియాలజిస్ట్ కూడా కాదు ఆయన అంబేద్కర్ గారు, అందరికీ తెలిసిన విషయం అది. నేను చెప్తుంది ఏంటంటే అసలు అంబేద్కర్ గారి మధ్యలోకి ఆయన ఏదో తెలిసిన నాలుగు మాటలు చెప్పారు ఆయన అంబేద్కర్ గారు. ఆయన తీసుకొచ్చి ఆర్యన్ సిద్ధాంతాన్ని ముడిపెట్టేశారు మీరు. అసలు దీన్ని ప్రతిపాదించింది ఎవడు? బ్రిటిష్ వాడా, ఇండియా వాడు ప్రతిపాదించాడా? అది అడిగింది డాక్టర్ గారు. దానికి మీరు సూటిగా సమాధానం చెప్పకుండా మీరు వినండి, అందుకే మీ ఛానల్కి ఎవరు రాడండి. గోపి గారు జాన్ గారు ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్తాను. దయచేసి వినండి. నేను ఇప్పుడు అప్పర్నాయుడు గారు లేరు కాబట్టి నేను గమనించింది చెప్పానండి. ప్రేక్షకులందరూ కూడా ఇదే గమనించారు. గోపి గారు ఒక్క నిమిషం వినండి. గోపి గారు వినండి, మీకు ఒక 2 నిమిషాలు సమయం ఇస్తాను. మీరు చెప్పదలుచుకున్నది ఏదో స్ట్రైట్ గా చెప్పేయండి. మనము 10:20కి లైవ్ క్లోజ్ చేయాలి కాబట్టి అంతకు పూర్వం అనిల్ గారు మాట్లాడాలి, జాన్ గారు మాట్లాడాలి, భాస్కర్ రాజు గారు కూడా మాట్లాడాలి కాబట్టి నేను కంప్లీట్ చేస్తాను. చేయండి అంతే. నా అభిప్రాయం ఏంటంటే ఇదంతా కూడా
దీన్ని మొత్తం ఈ డిబేట్ అంతా అనిల్ గారు జాన్కోయ్య గారు వక్రీకరించారు. దీంట్లో డౌట్ లేదు. భాస్కర్ అడిగిన క్వశ్చన్, భాస్కర్ రాజు గారు డాక్టర్ గారు అడిగిన క్వశ్చన్ కి స్ట్రైట్ గా సమాధానం రానే. నవ్వకండి సార్, నాకు ఎక్కడో కాలుద్ది, దయచేసి నవ్వకండి. మీరు చేసినంత కూడా కామెడీ షో లాగా ఉంది, కానీ ఇది ఒక ఆర్యన్ సిద్ధాంతాన్ని మీరైతే ప్రతిపాదించలేదండి. నేను కరెక్ట్ గా బల్ల గుద్దినట్టు చెప్పాను. మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే ఇంట్లో కూర్చొని నవ్వుకోండి. ఏది మీ ఇష్టం వచ్చినట్టు నవ్వుకోండి. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చింది బాబు క్యారెక్టర్, కోటా శ్రీనివాసరావు క్యారెక్టర్ చేయడానికి కాదండి. మనం ఒక చదువుకున్న ఎడ్యుకేటెడ్ గా వచ్చి మన సిద్ధాంత పరంగా మాట్లాడుకున్న అంబేద్కర్ గారిని దీంట్లో లాగారు. అసలు దాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఇంతమంది మీరు పేరు చెప్పలేదు. ఎవడాడు? బ్రిటిష్ వాడు, ఇండియా వాడు ప్రతిపాదించింది? అది తెలియదా మీకు? అది తెలియదు. అసలు కనీసం అది కూడా తెలియనప్పుడు మీరు డిబేట్కి ఎందుకు వచ్చారండి? మీ ఇద్దరిని అడుగుతున్నాను నేను. అసలు దాన్ని ప్రతిపాదించింది ఎవరు? బ్రిటిష్ వాడు, ఇండియా వాడా? అది మీరు సమాధానం చెప్పకుండా మీరు వచ్చేసి కత్తులు, కటాలు, శ్మశానాలు, సమాధులు. రాత్రి మన అనిల్ గారు ఇంకోటి కూడా అన్నారు, డిఎన్ఏ టెస్ట్, ఆర్యుల సమాధులు సపరేట్ గా ఉన్నాయి, ద్రవిడుల సమాధులు సపరేట్ గా డిఎన్ఏ టెస్ట్ చేసి తెలిసిపోయింది అన్నారు. అసలు డిఎన్ఏ టెస్ట్ వచ్చింది 1980లో వచ్చింది. 1900 ఆ త్రవ్వకాలు డిఎన్ఏ టెస్ట్ లేనే లేదు. 1980లో డిఎన్ఏ టెస్ట్ వచ్చింది. అనిల్ గారు, మీరు దయచేసి కామెడీ చేయదలుచుకుంటే ఏదైనా ఒక ఛానల్ పెట్టుకొని మీ ఛానల్లో మీరు కామెడీ చేసుకొని చాలా బాగుంటుంది చూసే వాళ్ళకి. మీరు అన్ని వచ్చి కూడా 1980లో డిఎన్ఏ టెస్ట్ ఉంటే 1942లో డిఎన్ఏ టెస్ట్ అయిపోయింది, ఆర్యుల సమాధులు సపరేట్ గా, ద్రవిడుల సమాధులు సపరేట్. ఏమైనా హిందూ ముస్లింలు క్రిస్టియన్ సమాధులు అండి సపరేట్ కట్టుకోవడానికి? 30 సెకండ్లు నేను మాట్లాడుకుంది ఇంతే సార్, ఇంకా అయిపోయింది. రైట్ అండి, ఓకే. మీరు ఇంకా మ్యూట్ లోకి వెళ్ళిపోండి సార్. ఇప్పుడు ఇది మీ కంక్లూజన్ లాగా నేను తీసుకుంటున్నాను గోపి గారు. మీరు ఒకటి ఇక్కడ నాకు ఒక విషయం అయితే క్లారిటీ అనిపించింది. పర్సనల్ థింగ్స్ I won't encourage when we are talking about a Siddhanta. That I have observed in this talk. Okay, whatever it's his personal opinion, let us leave up to him. And next, మన మరొక వక్త అయినటువంటి అనిల్ కుమార్ గారు ఒక 2 నిమిషాల్లో తన యొక్క కంక్లూజన్ ని మరియు నెక్స్ట్ ఎపిసోడ్ కి తను ఇంకేమైనా ప్రశ్నలు అడగాలనుకుంటే తను చెప్పవచ్చు, లేదా ఇందాక భాస్కర్ రాజ్ గారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం కూడా ఆయన చెప్పవచ్చు. 2 నిమిషాల సమయం ఉంది కాబట్టి అన్ని కుదరవు. బెటర్ అనిల్ గారు, మీరు దయచేసి కంక్లూజన్ ఇవ్వవలసిందిగా కోరుతున్నానండి. ఓకే, కన్క్లూజన్ ఏంటంటే ఐడ్ లైక్ టు గివ్ అ వెరీ హెల్దీ కన్క్లూజన్. నేను గోపి గారు ఇప్పటిదాకా కామెడీ షో అని అది నేను అవన్నీ చెప్పను, ఎందుకంటే we really didn't come here to make such mockery of the things. ఓకే, సో మీరు ప్రతిపాదన చేయమని చెప్పారు. నేను ప్రతిపాదనలో ఎన్నో విషయాలు ఒక 25 minutes అనుకుంటా చాలా విషయాలు చెప్పాను. మరి అవన్నీ ఎందుకున్నాయి, దాని అర్థాలు ఏంటి, మరి రకరకాల మనకి సమాధుల్లో ఉన్న ఆ బోన్స్ ఏం కానీ, లేకపోతే సినోలిలో ఏం కానీ, లేకపోతే భాషా పరంగా ఏం కానీ, లింగ్విస్టిక్ పరంగా ఏం కానీ, బ్రాహ్మీ లాంగ్వేజ్ కానీ, ఓల్డ్ పర్షన్ ఏం కానీ. ఆడియో కొద్దిగా చూసుకోండి సార్. ఓకే, లెట్ మీ కంప్లీట్. సో నేను చాలా ప్రతిపాదనలు నేను చేస్తూ వచ్చాను, కానీ అనిల్ జీ మీ వాయిస్ అండి, వాయిస్ కొంచెం దగ్గరికి వచ్చి మాట్లాడండి అనిల్ గారు. నేను ఇలా చాలా ప్రతిపాదనలు నేను ప్రతిపాదన ఆ సమయంలోనే నేను భాషా పరంగా కానీ, లేకపోతే ఇంకా చాలా విషయాల్లో నేను ఎవిడెన్సెస్ చూపిస్తూ మాట్లాడుతూ వచ్చాను. కానీ మరి నేను ఏవైతే ప్రతిపాదనలో నేను పాయింట్స్ చూపించానో, పాయింట్స్ చెప్పానో, వాటి గురించి మరి అవతల వక్త గారు అయిన మన గౌరవ డాక్టర్ గారు ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు నేను చెప్పిన ప్రతిపాదన నుంచి డౌట్స్ అడగలేదు. మరి అందులో నేను చెప్పింది తప్పు, లేకపోతే అందులో ఏం తప్పులు లేవు అని కూడా చెప్పలేదు. కాబట్టి క్లియర్ గా నేను చెప్పినవన్నీ కరెక్ట్ అండి, నేను ఎవిడెన్స్ తో పాటు చెప్పాను. సో నేను ఫీల్ అవుతున్నది ఏంటంటే, డాక్టర్ గారు అడిగిన ప్రశ్నలన్నిటికీ అందులోనే సమాధానం ఉంది. టాపిక్ ఇక్కడ ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని మొట్టమొదట ఎవరు ప్రతిపాదించారు అనేది మన టాపిక్ కాదు. ఆర్య ద్రవిడ సిద్ధాంతం అంటే ఏంటి, ఆర్యులు ఎవరు, దక్షిలు ఎవరు, లేకపోతే ఈ ద్రవిడులు ఎవరు, ఆర్య ద్రవిడ సిద్ధాంతం పాయింట్స్ మాత్రం అడిగారు. ఆ పాయింట్స్ ని మాత్రమే నేను చెప్పడం జరిగింది. సో హోప్ ఐ హావ్ ప్రెజెంటెడ్ ఎవ్రీథింగ్. మరి మాకు అర్థం అవ్వలేదు అని సార్ గారు అన్నారు. మరి అర్థం కాకపోతే నేనేం చేయలేనండి, సారీ. నా చేతిలో మీకు నేను చెప్పిన సబ్జెక్ట్ మీకు అర్థం కాకపోతే నేనేం చేయలేనండి, అది నా చేతిలో లేదండి. ఫైన్, థ్యాంక్ యూ సార్. దట్స్ వెరీ నైస్ అండి, వెరీ నైస్ ఆఫ్ యూ అనిల్ జీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కంక్లూజన్. జాన్ సార్, మీరు కూడా ఒక 2 నిమిషాల సమయాన్ని తీసుకొని దయచేసి కంక్లూజన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఎస్ అండి, థ్యాంక్ యూ అండి. మరి గోపి గారు వచ్చి కామెడీలు అన్నారు, ఇదేది అన్నారు. అనిల్ గారు ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ వరకు భాస్కర్ గారు ఏదైతే
ప్రశ్నలు మాకు కావాలి అని అడిగారో అవన్నీ ఇచ్చారని నేను ప్రతిపాదిస్తున్నాను. మరొక పాయింట్ ఏంటంటే ఇందులో ఆయన తీసుకున్న పాయింట్స్ అన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆమోదించినవే తీసుకున్నారు. అంటే ఒక పాయింట్ ఇందాక గోపి గారు అన్నారు ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు రాశారా ఇండియన్స్ రాశారా అంటే అది చాలా మంది ప్రతిపాదించారు దాన్ని. అందులో అంబేద్కర్ గారు ఒకరు అని మేము చెప్తున్నాం. చాలా మంది ప్రతిపాదించారు, దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆమోదించింది, సిలబస్లో పెట్టింది. ఐఏఎస్ ఐపీఎస్ ఏదైతే ఎగ్జామ్స్ ఉన్నాయో ప్రతి ఎగ్జామ్స్లోనూ స్టడీస్లోను యూనివర్సిటీస్లోను ఆ ప్రతిపాదనని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆమోదించింది. కనుక ఇది బ్రిటిష్ వాళ్ళు పెట్టారా ఇండియా వాళ్ళు పెట్టారంటే ఖచ్చితంగా ఇండియా వాళ్ళు పెట్టారు అన్నట్టుగా కనపడుతుంది కదా. ఇప్పుడు మన సిలబస్లో ఉందిగా, సిలబస్లో ఉంది కనుక ఇది సో నేనేమంటున్నానంటే మేమేమంటున్నామంటే సో అనిల్ గారు చెప్పిందంతా కూడా ఏదైతే సిలబస్లో ఉందో అదే మేము చెప్తున్నాము, విత్ ప్రూఫ్స్ మీకు చూపిస్తున్నాము. పైగా భాస్కర్ రాజు గారు ఏ ప్రశ్నలు అయితే అడిగారో దాన్ని ఎగ్జాక్ట్గా అనిల్ గారు చెప్పిన ఏదైతే ఆన్సర్స్ చేశారో అందులో ఆయన అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్స్ ఉన్నాయి అని తెలియజేస్తూ ఇక్కడతో నేను ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ జాన్ గారు. ఇట్స్ వెరీ నైస్ ఆఫ్ యూ. చాలా మంచి కంక్లూజన్ ఇచ్చారు. ఒకటి నేను కంక్లూజన్ పాయింట్ గురువు గారికి ఒక 2 నిమిషాలు సమయం ఇస్తానండి. గురువు గారు మీరు ఒక 2 minutes టైం తీసుకొని మీ యొక్క కంక్లూజన్ ఇవ్వవలసిందిగా నేను కోరుతున్నానండి. బేసిక్గా ఏ చర్చ జరగడానికి ముందైనా ప్రతిపాదన అనేది జరగాలి. అది ఇంతవరకు జరగనే లేదు. కాబట్టి వాళ్ళు చెప్పిన దానికి నేను కౌంటర్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ప్రతిపాదననే జరగనప్పుడు కౌంటర్ ఇవ్వడం వేస్ట్. కౌంటర్ దాకా పోదు. ఇంకా ప్రతిపాదన జరిగితే కౌంటర్ వస్తుంది. సో ప్రతిపాదన అనేది ఇంతవరకు జరగలేదు. ఎవరు ప్రతిపాదించారు, ఏ సంవత్సరంలో ప్రతిపాదించారు, ఇంతవరకు సున్నా ఏం రాలేదు. ఎవరు వచ్చారు, వాళ్ళు ఎవరు, ఎప్పుడు వచ్చారు, ఎక్కడికి వచ్చాడు, వాళ్ళు ఏం చేస్తారు, ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. వీళ్ళ ప్రెజెంటేషన్ మొత్తంలో వీళ్ళు డైరెక్ట్ ఋగ్వేదానికి వెళ్ళిపోయారు. పోనీ వెళ్ళారు ఋగ్వేదానికి, బాగానే ఉంది. ఏ ఋగ్వేదాన్ని చూపెడుతున్నారు, ఒక మంత్రాన్ని చూపెట్టలేదు. ఏ ట్రాన్స్లేషన్ చెప్తున్నారు, అసలు మంత్రం చూపెట్టకుండా, మంత్రంలో ఉన్న పదాలు చూపెట్టకుండా ఏదో నోటికి వచ్చింది ఎవడో రాసిన మా వేదాన్ని తీసుకొచ్చి దాన్ని చూపెట్టి ఇదే ప్రమాణం అని చెప్తున్నారు. అంటే ఇక నేను మాట్లాడాల్సిన అవసరమే లేదు. అసలు వాళ్ళు ఏదైతే వేదాల రిఫరెన్స్ ఇచ్చారో దాన్ని నేను కౌంటర్ చేయడం కదా. అప్పుడప్పుడే వేదాలు చదువుతున్న వాడు కూడా కౌంటర్. నెక్స్ట్ ఇంకోటి ఏమన్నారు అంటే ఒక మాట చెప్పారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే వాళ్ళు ఆమోదించారు కాబట్టి దాన్ని మేము నమ్ముతున్నాము అన్నారు. డిస్కషన్లలో అపీల్ టు అథారిటీ అనే ఒక ఫ్యాలసీ ఉంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ అపీల్ టు అథారిటీ. అంటే ఎవడో చెప్పాడు కాబట్టి నేను నమ్ముతాను అనేది డిబేట్లలో పనికిరాదు. సో you have failed to you are depending on appeal to authority. Appeal to authority is a fallacy. It doesn't work in debates. I am done. That's fine, sir. Thank you very much for conclusion, sir. ఇక్కడ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా గౌరవ జాన్ కొయ్య గారి యొక్క ఛానల్ కావచ్చు, అనిల్ గారి యొక్క ఛానల్ కావచ్చు, గోపి సనాతన సేన కావచ్చు, ధర్మ మార్గం కావచ్చు, ఈ 4 ఛానల్స్ లో వీక్షిస్తున్న ప్రేక్షకులు హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్లైనా, ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, మనం అందరం భారతీయులం, ఈ భారతదేశ సంతతికి చెందిన వాళ్ళం. ఇది ఎవ్వరూ కూడా పర్సనల్ లెవెల్లో మనము తీసుకోకుండా కేవలం ఇక్కడ జరిగినటువంటి చర్చలో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత అని మాత్రమే గ్రహించవలసిందిగా, ఎవరి మీదైనా కూడా నెగిటివ్ కామెంట్ వల్ల ఏం ఉపయోగం లేదండి. మీరు కమెంట్లలో వచ్చి అలా చెప్పడం కన్నా బెటర్ యూ ప్రూవ్ సంథింగ్ బిఫోర్ యూ కమిటింగ్ సంథింగ్, వెదర్ ఇట్ ఈస్ క్రిస్టియన్ ఆర్ హిందూ. దయచేసి ఇది ఒక పాయింట్ మీరంతా గ్రహించాలండి. ఇవాళ మనం కొద్దిగా లేట్ అయ్యాం కాబట్టి, ఇప్పటికే 10:30 అవుతుంది కాబట్టి మేము చర్చని ఇక్కడితో ముగిస్తున్నాము. కాకపోతే ఇంతటి చక్కటి స్నేహపూర్వక వాతావరణంలో మరొకసారి ఖచ్చితంగా నేను ఆశిస్తున్నాను అనిల్ కుమార్ గారితో, జాన్ కొయ్య గారితో చక్కటి స్నేహపూర్వకంగా వారి యొక్క ప్రతిపాదన మరోసారి, అంటే మనం ఈసారి, కాకపోతే నాకు ఇక్కడ కొన్ని ఫ్లాస్ కనిపించాయి. ఏమిటి అని అంటే సరైనటువంటి రీతిలో మనం ప్రశ్న అనేది చెప్పలేకపోవడము, అది మీకు అర్థం కాలేకపోవడం, ఈ యొక్క చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల డెఫినెట్లీ అనిల్ కుమార్ గారు ఇచ్చినటువంటి ప్రెజెంటేషన్ తప్పని కానీ రైట్ అని కానీ ఇక్కడ ఎవరు స్టేట్మెంట్ ఇచ్చేలా లేదండి. ఎందుకంటే
he has brought some document, he shown something. Up to that, his presentation was very good. అంటే ప్రెజెంటేషన్ బాగుంది, కానీ ఇందాక భాస్కర్ రాజు గారు చెప్పినట్టు ఒకవేళ ఋగ్వేదాన్ని కోట్ చేసినా కూడా నెక్స్ట్ టైం, ఇది నా రిక్వెస్ట్, నా యొక్క ఇది ఆబ్లిగేషన్ కాదు, ఇది రిక్వెస్ట్ మాత్రమే. నెక్స్ట్ టైం మీరు ఋగ్వేదాన్ని ఒకవేళ తీసుకున్నట్టయితే వాటి యొక్క శ్లోకాల్ని తీసుకోండి, ఆ శ్లోకాల్ని కూడా ప్రజెంట్ చేయండి. సో దట్ ఆయనకు సంస్కృతం వచ్చు కాబట్టి స్పాట్లో చదివి మీ యొక్క ప్రశ్నకు సమాధానాన్ని వెంటనే నివృత్తి చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇదొక పాయింట్ అండి. ఇంతటి స్నేహపూర్వకమైనటువంటి చర్చలో భాగస్వామ్యం నాకు అప్పలనాయుడు గారికి ఇచ్చినందుకు, మా యొక్క మాటకు విలువనిచ్చినందుకు మీ అందరికీ కూడా గౌరవపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నటువంటి నేను అభిమన్య సేన. జై హింద్, జై భారత్. క్లోజ్ చేయొచ్చు సార్. సో అభిమాన్ గారు థ్యాంక్ యూ అండి, మరి చక్కగా నడిపించారు, ఇంతవరకు చక్కగా నడిపించారు. ఇది ముందుకు నడుస్తుందా లేదా అని తర్వాత సంగతి. మేమైతే ఆల్వేస్ రెడీ అండి, నేను అనిల్ గారు ఈ టాపిక్ మీద మాట్లాడడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాము అని పబ్లిక్ తెలియజేస్తాను సార్. అందుకోసం ఓకే రైట్, క్లోజ్ చేస్తాను సార్. రైట్, జై హింద్, జై హింద్.